హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక స్త్రీ జీవితంలో. ఈరోజు కూడా మిమ్మల్ని వెయిట్ చేయించకుండా పార్ట్ 4 తోటైతే కరెక్ట్ టైంకి అయితే వచ్చేసాను. మీరు కూడా ఆలస్యం చేయకుండా నా వీడియోని నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసేయండి. కథ మొత్తం విన్నాక నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలే మర్చిపోకండి. ఇక భలే మొగుడు యొక్క పార్ట్ 4ని మొదలుపెట్టేద్దాం. ఇప్పుడు నేను మిమ్మల్ని కష్టపెట్టాలని అడగలేదు, తెలుసుకోవాలని అనిపించింది అంతే అంది. పెద్దగా ఏ కారణం లేదు. నాకు చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళతో మాట్లాడి అలవాటు లేదు. ఇంట్లో అమ్మతో చాలా దగ్గరగా ఉంటాను. పాఠశాల కళాశాలల జీవితంలో నాకు అమ్మాయిలతో స్నేహం ఉండేది కాదు. ఎందుకో వాళ్ళతో మాట్లాడాలని నాకు అనిపించేది కాదు. నేను చాలా కఠినంగా ఉండేవాడిని. నాకు అబ్బాయిలు మాత్రమే స్నేహితులు. ఆ తర్వాత కళాశాల అయిపోగానే వ్యాపారంలోకి వచ్చాను. 1 సంవత్సరం నాన్నతో కలిసి చూసుకున్నాను. ఆ తర్వాత సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాను. ఇప్పుడు విజయవంతంగా నడుస్తోంది. ఈ మధ్యలో అమ్మాయిలతో మాట్లాడడం లాంటివి ఏమీ లేవు. పెళ్లి మీద అస్సలు ఆసక్తి లేదు అని అతను చెప్పి ముగించాడు. అతని వైపే ఆశ్చర్యంగా చూసింది కావేరి. ఆమె అలా చూడటంతో, ఏంటి కావేరి అలా చూస్తున్నావు అని కళ్యాణ్ చిన్నగా కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు. లేదండి, ఏమో తెలీదు, కానీ మిమ్మల్ని చూస్తుంటే కొంచెం వింతగా అనిపిస్తున్నారు అంది. దానికి సమాధానంగా చిరునవ్వు నవ్వి కొద్దిసేపటికి ఇంటికి చేరుకున్నాడు కళ్యాణ్. కారు శబ్దం వినగానే వసంతి గారు వేగంగా బయటకి పరిగెత్తుకొచ్చారు. కారులోంచి కళ్యాణ్ దిగకముందే ఆమె వేగంగా దిగి తన అత్తగారిని కౌగిలించుకుంది. ఏంటే గంగా, చిన్నదానా, వెళ్ళినా వేగంగానే తిరిగి వచ్చినట్టున్నారు. నిన్ననే వేరు కాపురం పెట్టి ఈరోజు ఇద్దరూ వచ్చి నిలబడ్డారు అంది యమున. ఒకవేళ ఆ హిట్లర్ మనసు మార్చుకొని ఆమెను తీసుకొచ్చాడేమో అంది గంగా. సరేరా, ఏం నాటకం జరుగుతుందో మనము వెళ్ళి చూద్దాం అని ఇద్దరు హాల్లోకి వచ్చేసరికి కళ్యాణ్ వచ్చిన వేగంగానే కావేరిని తన తల్లికి అప్పగించి కార్యాలయానికి వెళ్ళిపోయాడు. ఒక్కరోజే చూడలేదు, కానీ ఏడాదిగా చూడనట్టు వసంతి గారు ఇప్పుడు తన కోడలిని తన గదికి ఒంటరిగా తీసుకువెళ్ళి విచారించడం మొదలుపెట్టారు. కావేరి, కళ్యాణ్ నీతో ఎలా ప్రవర్తించాడు? ప్రేమగా చూసుకున్నాడా? రాత్రి ఏం వంట చేశావు? ఉదయం ఏం చేశావు అని వసంతి గారు ఒక్కొక్కటిగా అడగడం మొదలుపెట్టారు. అత్తయ్య, ఆయన నన్ను బాగా చూసుకున్నారు. రాత్రి నాకు వంట చేయడం రాకపోతే ఆయనే వండారు తెలుసా. ఉదయం కూడా ఆయనే వంట చేశారు. నాతో చాలా ప్రేమగా ఉంటున్నారు అత్తయ్య అని ఆమె సిగ్గుతో చెబుతుంటే వసంతి గారు తన చేతులతో ఆమెకు దిష్టి తీశారు. సరే కావేరి, నీకు తేదీ ఎప్పుడో సరిగ్గా గుర్తుపెట్టుకో. నెల తప్పితే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు అని చెప్పగానే కావేరి సిగ్గుతో తలదించుకుంది. సరేనత్తయ్యా అని చెప్పింది. తర్వాత అత్తయ్య, ఆయన విదేశం వెళ్తున్నారని చెప్పారు అంది. అవును కావేరి, సంవత్సరంలో సగం రోజులు ఇలా విదేశాలకు ఎగురుతూనే ఉంటాడు. వాడి పని అలాంటిది. చాలా ఎగుమతి చేస్తుంటారు కదా. అప్పుడప్పుడు సమావేశం, కొత్త ఆర్డరు అని వ్యాపారానికి సంబంధించి తరచుగా వెళ్తాడు. నువ్వేం బాధపడకు, వారంలో వచ్చేస్తాడు. రేపే కదా వెళ్ళేది అని అడిగారు వసంతి గారు. లేదత్తయ్య, ఈరోజే సాయంత్రం బయలుదేరుతారని చెప్పారు అంది. సరే కావేరి, నువ్వేం కంగారు పడకు, నేనున్నానుగా నిన్ను చూసుకోవడానికి అని చెప్పి, సరేరా, నీకోసం పాలపాయసం చేసి పెట్టాను అని వసంతి గారు ఆమెని తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు గంగా యమున కావేరి దగ్గరికి రాగా వసంతి గారు, సరే మీ అక్కలతో మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని వారిని నమ్మి వెళ్ళారు. హాలు మధ్యలో కావేరి నిల్చొనుండగా వాళ్ళిద్దరూ ఆమె చుట్టూ తిరిగి చూసి ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వుకొని తమ గదిలోకి వెళ్ళిపోయారు. కావేరికి మాత్రం ఏం అర్థం కాలేదు. వీళ్ళకేంటి సమస్య? ఇప్పుడెందుకు నన్ను ఇలా చుట్టూ తిరిగి చూసి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు అని మనసులో అనుకుంది. మనమే వెళ్ళి మాట్లాడదామా అని కూడా ఆలోచించింది. తర్వాత అయ్యో బాబోయ్, వద్దులే, వీళ్ళకి దొరికితే నన్ను ఒక ఆట ఆడుకుంటారు. అప్పుడు నవ్వడం కాదు కదా, ఏడుస్తూనే ఉండాలి. ఆయన కూడా సాయంత్రం విదేశాలకు వెళ్తున్నారు, సంతోషంగా ఉండాలి. అప్పుడే ఆయన నన్ను ప్రశాంతంగా వదిలి వెళ్తారు అని అనుకొని ఇప్పుడు వంటగదిలోకి దూరింది. ఆ రోజు సాయంత్రం కళ్యాణ్ కాస్త ముందుగానే వచ్చాడు. కారు శబ్దం వినగానే ఆయనకు చిన్నగా మనస్తాపం కలిగిన వెంటనే బయలుదేరిపోతారేమో అన్న ఆందోళనతో ఆమె వేగంగా బయటకు పరిగెత్తింది. నవ్వు ముఖంతో ఆమె వైపు చూస్తూ వచ్చిన అతను తన చేతిలోని కార్యాలయ సంచితో పాటు ఇంకో కవరును కూడా ఆమె చేతికి ఇచ్చాడు. కావేరి, గదికి వెళ్ళు, 5 నిమిషాల్లో వస్తాను అని చెప్పి అతను అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ అంటూ వసంతి గారి గదిలోకి వెళ్ళాడు కళ్యాణ్.
పుస్తకం చదువుతున్న వసంతి గారు కళ్యాణ్ గొంతు విని కళ్యాణ్ అంటూ లేచి వచ్చారు. అమ్మా, నేను వెళ్ళి రావడానికి 5 రోజులు పడుతుంది, కావేరిని చూసుకోండి అన్నాడు కళ్యాణ్. అతను చెబుతున్నప్పుడు అతని కళ్ళల్లో ఏదో చెప్పలేని భావన. సరే కళ్యాణ్, నేను చూసుకుంటానులే అన్నారు వసంతి గారు. అమ్మా, ఆమెను వదిలి వెళ్ళాలంటే నాకు మనసు ఒప్పటం లేదమ్మా. నిన్ను నమ్మే వదిలి వెళ్తున్నాను, ఆమెను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని మళ్ళీ చెప్పాడు. కళ్యాణ్, అమ్మ చూసుకుంటుందిరా కన్నా, నువ్వేం కంగారు పడకుండా వెళ్ళిరా, మన ఇంట్లోనే కదా ఉంది, నీకెందుకు ఇంత భయం అని చెప్పారు. తెలీదమ్మా, కానీ మనసుకి ఏంటోలా ఉంది, అందుకే అన్న అతను సరేనమ్మా నేను వెళ్ళి సిద్ధం అవుతాను అని మేడ మీద ఉన్న తన పడక గదికి వెళ్ళాడు. కావేరి అంటూ కళ్యాణ్ పిలుపు విని వెనక్కి తిరిగింది కావేరి. అతన్ని చూసిందో ఏమో వేగంగా వచ్చి అతని ఛాతి మీద వాలిపోయింది. కావేరి, నాకున్న కష్టమే నీకు ఉంటుంది, ఒక 5 రోజులు అంతే, వచ్చేస్తాను, నువ్వేం బాధపడకు కావేరి, కొంచెం జాగ్రత్తగా ఉండు అని కావేరితో కూడా చెప్పాడు కళ్యాణ్. అది ఎలాంటి భావనో అతనికి అర్థం కాలేదు, కానీ కావేరిని ఇక్కడ వదిలి వెళ్ళటానికి మనసు అంగీకరించటం లేదు. ఆమెకు ఏదో ఆపద వస్తుందేమోనన్న ఒక అంతర్గత భయం, కానీ అన్నిటినీ దాటుకొని వెళ్లాల్సిందే. ఆ స్థితిలో మరోసారి ఆమెను తన ఛాతికి హత్తుకొని తల నిమురుతూ, అమ్మతోనే ఉండు కావేరి, బయట ఎక్కడికి వెళ్ళకు, నువ్వు సురక్షితంగా ఉంటే చాలు, నాకు మనసుకు ఒకలా ఉంది, నేను నీకు తరచుగా ఫోన్ చేస్తాను, మాట్లాడుకోవచ్చులే అని ఆమెకు చెప్పి విడిపోవటానికి మనసొప్పకపోయినా ఒక రకంగా ఆమె దగ్గర సెలవు తీసుకొని విమానాశ్రయానికి బయలుదేరాడు కళ్యాణ్. కళ్యాణ్ వెళ్ళిపోయాక కావేరికి మనసు ఒకలా అయిపోయింది. అటు ఇటు నడుస్తూ ఉంది. తర్వాత తన గది నుంచి కిందకు అత్తగారి గదికి వెళ్ళింది. గదిలో వసంతి గారు లేరు. ఇప్పుడు వంటగదిలోకి వెళ్ళి చూసింది. అక్కడ కూడా వసంతి గారు రాత్రి భోజనం సిద్ధం చేస్తున్నారు. కావేరి ముఖం వాడిపోయి ఉండటం చూసి, ఏంటి కావేరి, కళ్యాణ్ వచ్చేస్తాడులే, నువ్వు కంగారు పడుకు అన్నారు వసంతి గారు. సరేనత్తయ్య అన్న ఆమె ఎలాగోలా ఆ ఒక్కరోజు గడిపేసింది. కావేరి, కళ్యాణ్ నీకు ఫోన్ చేస్తాడు, ఇదిగో నా చరవాణి నువ్వు ఉంచుకో అని ఇచ్చి వెళ్ళారు వసంతి గారు. ఫోన్ చూస్తున్న అదే సమయంలో కళ్యాణ్ నుంచి వీడియో కాల్ వచ్చింది. అతని నుంచి వీడియో కాల్ రాగానే ఆమె హాల్ నుంచి మేడ మీద ఉన్న తన పడక గది వైపు నడిచి వెళ్ళింది. అప్పుడు వాళ్ళిద్దరూ, ఈమె ఏం పెద్ద మహారాణా, వాడు ఈమె కళ్యాణ్తో మాట్లాడి కావేరి కిందకు నడుచుకుంటూ వస్తుండగా యమున ఆమె వైపు ఒక వంచనతో కూడిన చిరునవ్వుతో చూస్తూ నిలబడింది. కావేరి కిందకు రాగానే ఎన్నడూ లేని వింతగా యమున ఆమెతో ఎంతో ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టింది. కావేరి, నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు నాకే కష్టమూ తెలియలేదు. నిన్న ఒక్కరోజు నువ్వు లేకపోయేసరికి ఇంకా నిన్ను చూడలేనేమో అని అనుకుంటే చాలా కష్టంగా అనిపించింది తెలుసా అని ఆమె అనగా, కావేరి ఆ ప్రశ్నకు ఏ బదులు చెప్పకుండా కేవలం చిన్నగా నవ్వి ఊరుకుంది. కావేరి, మనం గుడికి వెళ్ళి వద్దాంరా అని పిలిచింది యమున. ఏంటి, యమునక్క ఎప్పుడూ నాతో కోపంగానే మాట్లాడుతుంది కదా, ఈరోజు ఏమైంది ఈవిడికి ఇంత ప్రేమగా మాట్లాడుతుంది, ఇందులో ఏదో తేడా ఉందే అని కావేరి తనలో తాను ఆలోచిస్తూ నిలబడిపోయింది. ఏంటే కావేరి, అక్క గుడికి పిలుస్తుంటే నువ్వేమో ఆలోచనలో ఉన్నావు అంటూ వారి దగ్గరికి వచ్చారు వసంతి గారు. లేదత్తయ్యా, ఆయన వచ్చాక ఆయనతో పాటే గుడికి వెళ్తాను, ఏమో తెలియదు కానీ ఆయన లేకుండా ఒంటరిగా వెళ్ళటానికి నాకేదో కష్టంగా ఉంది అని చెప్పి అక్కడి నుండి మెల్లగా జారుకుంది కావేరి. కళ్యాణ్ ఆస్ట్రేలియాలో ఉన్న ఆ 4 రోజులు అతను తిరిగి వచ్చేలోపే కావేరిని ఎలాగైనా ఏదో ఒకటి చేయాలని యమున, గంగ కలిసి ఏవేవో ప్రణాళికలు వేశారు. కానీ కావేరి తన అక్కల గురించి బాగా అర్థం చేసుకునడం వల్ల వాళ్ళిద్దరికీ ఒంటరిగా చిక్కకుండా చాలా తెలివిగా తప్పించుకుంది. కళ్యాణ్ ఉన్నది విదేశంలో అయినా అతనికి దొరికినప్పుడల్లా కావేరితో వీడియో సంభాషణలో మాట్లాడుతూనే ఉన్నాడు. సరిగ్గా కళ్యాణ్ తిరిగి వచ్చే రోజు కావేరికి తీవ్రమైన జ్వరం రావటంతో ఆసుపత్రిలో సెలైన్ పెడుతున్నారు. అతను వస్తున్నాడని తెలియగానే ఆ సాయంత్రం ఆమె ఆసుపత్రిలో ఉండటానికి మొండిగా నిరాకరించింది. ఆయన వచ్చేసరికి నేను ఆసుపత్రిలో ఉంటే చాలా బాధపడతారు, నాకు జ్వరం అని ఆయనకు తెలీదు, అందుకే దయచేసి నన్ను ఇప్పుడే ఇంటికి తీసుకెళ్ళండి అత్తయ్య అని ఆమె అనటంతో వాళ్ళు కూడా సరేలే, రేపు వచ్చి మిగతా సెలైన్ పెట్టించుకుందాం, ఈ రోజుకి ఇంత చాలు అని ఆమె చేతికి పెట్టి ఉన్న సెలైన్ సూదిని కూడా తీయకుండానే అలాగే ఇంటికి తీసుకొచ్చారు. 5 రోజుల తర్వాత కళ్యాణ్ ఇంటికి తిరిగి వచ్చాడు. అతని కారు శబ్దం విని కావేరి వాకిలి దగ్గరికి వెళ్ళి తన చేతిని చీర కొంగుతో కప్పుకుంటూ ఎదురు చూడసాగింది. అమ్మా, నాన్న, తమ్ముళ్ళు, వాళ్ళ భార్యలు, పని చేసేవాళ్ళు అందరూ హాల్లో ఉండగానే కళ్యాణ్ వచ్చిన వేగంతో అమాంతం కావేరిని చేతుల్లోకి ఎత్తుకున్నాడు.
ఈ ఊహించని సంఘటనకు గంగకి యమునకి గుండె బద్దలైనంత పనైందనే చెప్పాలి. కళ్యాణ్ ఆమెను అలాగే ఎత్తుకొని 2-3 సార్లు గిరగిరా తిప్పాడు. ఇప్పుడు వేలాయుధం గారికి వసంతి గారికి 100% ఆనందమే. కళ్యాణ్ పూర్తిగా మారిపోయాడు. విభూతి పెట్టినందుకు కావేరిని కొట్టినవాడు ఇప్పుడు ఇంతమంది ముందు ఆమెను ఎత్తుకుని తిప్పుతున్నాడంటే ఆమె మీద అతనికి ఉన్న ప్రేమ అందరికీ తెలిసిపోయింది. అంతకంటే ఎక్కువగా కావేరికి ఆ క్షణం స్వర్గంలో ఉన్నట్టు అనిపించింది. ఆ క్షణమే ప్రాణం పోయినా పర్వాలేదు అన్నంత ఆనందంలో మునిగిపోయింది కావేరి. ఆమె సంతోషానికి హద్దుల్లేవు. తన భర్త ప్రేమ పూర్తిగా, అది ఒక విరహం తర్వాత మళ్ళీ చూస్తున్నప్పుడు అతను అలా ఎత్తుకోవడం తనపై తనకున్న ప్రేమను సంపూర్ణంగా ఆమెకు చూపించింది. కళ్యాణ్ ముఖంలో అంతులేని ఆనందం. ఇన్నాళ్ళు ఏదో పోగొట్టుకొని ఇప్పుడు తన స్వర్గమే తన చేతుల్లోకి వచ్చినట్లు అక్కడ ఉన్న వాళ్ళెవ్వరినీ పట్టించుకోకుండా ఆమెను అలాగే ఎత్తుకొని తన గదిలోకి తీసుకెళ్లాడు కళ్యాణ్. కావేరి కూడా తన భర్త ఎత్తుకోగానే మైమరచి అక్కడ ఎవరున్నారో కూడా గమనించకుండా అతని మెడను గట్టిగా వాటేసుకొని అతని కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది. ఆమెను కిందకి దించడానికి మనసు రాక పడక గదికి వెళ్ళాక కూడా ఆమెను చేతుల్లోనే ఉంచుకొని ఆమె కళ్ళనే చూస్తూ ఉండిపోయాడు కళ్యాణ్. 15 నిమిషాలకు పైగా ఆమెను చేతుల్లో ఎత్తుకొని ఆమెను ఆరాధిస్తున్న అతనికి ఫోన్ రింగ్ అవ్వటంతో తేరుకొని మాట్లాడడం మొదలుపెట్టాడు. నువ్వు లేకుండా ఈ వారం రోజులు నాకు చాలా కష్టంగా గడిచింది కావేరి. నిన్ను కూడా నాతో పాటే తీసుకెళ్ళిపోతే బాగుండేదేమో అనిపించింది తెలుసా అని ఒక రకమైన ఆరాటంతో అన్నాడు. నాకు కూడా చాలా కష్టంగా ఉండిందండి అని ఆమె చెబుతూ అతని మెడ మీద నుండి ఒక చెయ్యి తీయగా చేతికి ఉన్న గ్లూకోజ్ సూదిని చూశాడు. కంగారు పడిపోయిన అతను ఆమెను మెల్లగా మంచం మీద పడుకోబెట్టి తన పక్కన కూర్చొని ఆ చేతిని పట్టుకొని చూశాడు. ఏదో తెలియని నొప్పి అతని గుండెల్లో మొదలైంది. కళ్యాణ్కి అది చూడగానే కళ్ళలు చెమ్మగిల్లింది. కావేరి, నీకేమైంది? చేతికి గ్లూకోజ్ సూది ఉంది, నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేం అని కళ్యాణ్ అడిగాడు. మీరు భయపడేంత పెద్ద విషయం ఏమీ కాదండి. రాత్రి జ్వరంగా ఉంటే పొద్దున్నే అత్తయ్య గారు మామయ్య గారు నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. జ్వరం ఎక్కువగా ఉందని సలైన్ పెట్టారు. ఈరోజు కూడా ఉండమన్నారు. కానీ మీరు వస్తుంటే మీ ముఖం వాడిపోతుందని నేనే పట్టుబట్టి వచ్చేశాను. రేపు వెళ్ళి ఇంకో 2 బాటిల్స్ గ్లూకోజ్ ఎక్కించుకుంటే సరిపోతుంది అని చెప్పగా అతను ఆమె మెడను తాకి చూశాడు. అప్పటికీ జ్వరం ఉంది. ఏంటి కావేరి, ఇంకా జ్వరంతోనే ఉన్నావు? పద వెంటనే ఆసుపత్రికి వెళ్దాం అన్నాడు. వద్దండి, మీరు వారం రోజుల తర్వాత వచ్చారు. ఈ రాత్రి సమయంలో ఆసుపత్రి ఎందుకు? నేను మాత్ర వేసుకుంటాను, ఉదయాన్నే వెళ్దాం అని చెప్పి సరే మీరు రాగానే నన్ను ఎత్తుకొని ఇక్కడికి వచ్చేశారు. కింద అందరూ ఏమనుకుంటారు? వాళ్ళు కూడా మీకోసమే ఎదురు చూస్తున్నారు కదా. అత్తయ్య గారైతే మీ గురించి ఆలోచిస్తున్నారు. ముందు కిందకు రండి, వాళ్ళతో మాట్లాడి భోజనం చేసి అప్పుడు ఇక్కడికి రావచ్చు అని ఆమె చెప్పింది. క్షమించండి కావేరి, మనమంతా, నా మనసంతా నీ గురించే ఆలోచిస్తుండటంతో కింద ఎవరున్నారో కూడా గమనించలేదు. నువ్వు కూడా వాకిట్లోనే కనిపించేసరికి అలాగే ఎత్తుకొచ్చేశాను. సరే నువ్వు విశ్రాంతి తీసుకో, నేను వెళ్ళి చూసొస్తాను అన్నాడు. పర్వాలేదండి, నేను కూడా వస్తాను అని అతనితో పాటే కిందకు వెళ్ళింది కావేరి. అతన్ని చూసి వాళ్ళు చిన్నగా నవ్వి అతని దగ్గరికి రాగానే తమ నవ్వును మార్చుకొని ఏదో మాట్లాడుకుంటున్నట్లు నటించారు. క్షమించండమ్మా, నేను రాగానే మిమ్మల్ని గమనించకుండా కావేరిని చూడగానే క్షమించండి అని అతను తడబడుతూ చెప్పాడు. పర్వాలేదు కళ్యాణ్, నువ్వు రాగానే ఆమెతో మాట్లాడకుండా మాతో మాట్లాడి ఉంటేనే మాకు బాధగా ఉండేది. నువ్వు వచ్చి మమ్మల్ని అందరినీ మర్చిపోయి ఆమెను ఎత్తుకొని వెళ్ళావు చూడు, మనసుకి చాలా సంతోషంగా ఉంది. నువ్వు కావేరి ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి, మాకు కావాల్సింది అదే అని వసంతి గారు వేలాయుధం గారు చెప్పారు. ప్రవీణ్, వరుణ్ ఇద్దరు నవ్వుతూ అన్నయ్య, మీ ప్రయాణం ఎలా జరిగింది అని అడిగారు. బాగా జరిగింది ప్రవీణ్ అని కాసేపు వాళ్ళతో మాట్లాడి రాత్రి భోజనం అయ్యాక తన గదికి వెళ్ళాడు కళ్యాణ్. కొద్దిసేపటికి కావేరి కూడా రావటంతో వారం రోజుల విరహాన్ని ఆ రాత్రంతా ఆమెతో కలిసి సరిచేసుకున్నాడు కళ్యాణ్. మరుసటి రోజు ఉదయం ఆమెకు జ్వరం తగ్గి ఉండటంతో సరే అయినా ఒకసారి వెళ్ళి పరీక్ష చేయించుకొని వద్దాం అని కళ్యాణ్ కావేరిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆమెకు మళ్ళీ 2 బాటిల్స్ సెలైన్ పెట్టాలని చెప్పడంతో 2 గంటల పాటు ఆమెతోనే ఉండి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాడు. ఆ రోజు కళ్యాణ్ కార్యాలయానికి సెలవు పెట్టి రోజంతా కావేరితోనే ఉన్నాడు. ఇక ఆ సాయంత్రం, అమ్మ, ఇంకో 2 రోజుల్లో కావేరి కళాశాలలు చేరాలి, అందుకే మేము ఈరోజే కోయంబత్తూరుకి బయలుదేరుతున్నాం అని చెప్పాడు కళ్యాణ్. కళ్యాణ్, ఈరోజు ఉండి రేపు ఉదయం వెళ్ళండిరా అన్నారు వాళ్ళు. లేదమ్మా, రేపైతే మళ్ళీ రాత్రి అవుతుంది. నేను కార్యాలయానికి వెళ్ళి వచ్చాకే
తీసుకెళ్లాల్సి ఉంటుంది. పర్వాలేదు, మేము ఇప్పుడే బయలుదేరుతాం అని అతను చెప్పటంతో సరే నాయనా అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పి కావేరిని కోయంబత్తూరు తీసుకువెళ్ళాడు కళ్యాణ్. ఆ రాత్రి మిద్దె మీద ఆమె ఒళ్ళో తల పెట్టుకొని ఒక కాలు మీద ఇంకో కాలు వేసుకొని ఆమెతో చాలాసేపు మాట్లాడాడు కళ్యాణ్. ఆమె కూడా అతని జుట్టుని సవరిస్తూ అతనితో ముచ్చట్లలో మునిగిపోయింది. 2 రోజులు గడిచిపోయాయి. కావేరి కళాశాలకు మొదటి రోజు బయలుదేరింది. ఆమె కోసం ఆమె రంగుకి సరిపోయేలా ఎన్నో రంగురంగుల చుడీదార్లను కొని అల్మారాలో సరిపెట్టాడు కళ్యాణ్. ఇప్పుడు అందులోంచి ఒక నీలిరంగు చుడీదార్ వేసుకొని ఆమె కిందకు రాగా ఆమె అందానికి కొద్దిగా మైమరిచిన అతను కాసేపటికి గాని తేరుకోలేకపోయాడు. ఏమైందండి, ఎందుకలా చూస్తున్నారు నన్ను అని కావేరి అడిగింది. నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పాడు కళ్యాణ్ చిన్నగా సిగ్గుతో తలదించుకొని. తర్వాత కళాశాలకు సమయం అయింది, వెళ్దామా అంది కావేరి. వెళ్దాం, కానీ అంతకంటే ముందు ఉదయం టిఫిన్ తినాలి కదా, ఏం చేద్దాం అని అతను అడిగాడు. క్షమించండి, నేను మర్చిపోయాను అని ఆమె తల మీద చిన్నగా కొట్టుకొని రండి తిని వెళ్దాం అని అతన్ని భోజన బల్ల దగ్గర కూర్చోపెట్టి అతనికి కావలసినవన్నీ వడ్డించి తను కూడా తిని మధ్యాహ్నం కోసం ఒక టిఫిన్ పెట్టెలో భోజనం సర్దుకొని తన కళాశాల సంచిని భుజానికి ఒకవైపు తగిలించుకొని బయలుదేరింది కావేరి. ఆమెను చూశాడు. ఆమె మెడలో తాళిబొట్టు గొలుసు మాత్రమే ఉంది. వెంటనే అతను తన గదిలోకి వెళ్ళి ఆమె కోసం కొని ఉంచిన $1,000 ఉన్న ఒక గొలుసును తీసుకువచ్చి ఆమె మెడలో వేశాడు. వెళ్దాం అని తన కారులోనే ఆమెను కళాశాలకు తీసుకొని వెళ్ళాడు. అయితే ఆమెను గేటు దగ్గర దింపకుండా అతను నేరుగా ప్రిన్సిపల్ గదిలోకి వెళ్ళాడు. ఆయనతో కావేరిని చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఆమెను ఎవరు ఏ ఇబ్బంది పెట్టకూడదు అని అధికారంగా చెప్పాడు. అయ్యా, అమ్మగారికి ఏ సమస్య రాదు, మేము చాలా బాగా చూసుకుంటాం, మీరు ఏమీ కంగారు పడకుండా వెళ్ళండి, కళాశాల అవ్వగానే నేనే నా కారులో దింపుతాను అని చెప్పారు ప్రిన్సిపల్. అదేమీ సమస్య లేదు, ఆమె కోసం నేను కొత్త కారు కొన్నాను, సాయంత్రం డ్రైవర్ వచ్చి తీసుకువెళ్తాడు, కళాశాల లోపల మాత్రం ఆమెకు ఏ సమస్య లేకుండా చూసుకోవాలి, ఆమె ఇక్కడ చదివే 5 ఏళ్ళు ఆమెకు చిన్న ఆందోళన కూడా రాకూడదు అని అధికారంగా చెప్పేసరికి ఆ ప్రిన్సిపల్ అతని ముందు నిలబడి ఉన్నా ఎందుకో తెలియదు కానీ కళ్యాణ్ని చూసి వణికిపోతున్నాడు. సరే, ఏదో దస్తంతో సంతకం కావాలన్నారు కదా, తీయండి అని చెప్పాడు. ఆయన తీసిచ్చిన ఫైళ్ళ సంఖ్య 35 ఉంది. ఇప్పటిదాకా ఎలా ఉన్నా నెలకి ఒకసారి వచ్చేవాడిని, ఇకపై నేను కోయంబత్తూరులో ఉంటాను, ఏదైనా తొందరగా సంతకం కావాలంటే వెంటనే ప్యూన్తో పంపించండి, నేను సంతకం చేసిస్తాను అని చెప్పి మళ్ళీ చెప్తున్నాను, కావేరిని చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చాడు కళ్యాణ్. అతను ప్రిన్సిపల్ గది నుండి బయటకు వచ్చే వరకు అక్కడే వేచి ఉండే గదిలో ఎదురు చూస్తూ ఉంది కావేరి. కావేరి, నేను ప్రిన్సిపల్తో మాట్లాడాను, నిన్ను బాగా చూసుకుంటారు, నువ్వు దేనికి భయపడకుండా ధైర్యంగా ఉండాలి, ఇది నీ కళాశాలలాగా అనుకో అని అతను చెప్పాడు. అదెలా, నేను చదివే కళాశాల నా కళాశాల ఎలా అవుతుంది అని ఆమె వెటకారంగా అడిగింది. నువ్వు ఎక్కడెక్కడైతే కాలు పెడతావో అదంతా నీకే సొంతం అని అర్థం కాని చిక్కుముడిలా చెప్పి ఆమె వైపు చూసి నవ్వాడు. సరే, నేను కార్యాలయానికి వెళ్ళాలి, రాత్రి రావడానికి 9 గంటలు అవుతుంది, సాయంత్రం నేను డ్రైవర్ వచ్చి తీసుకువెళ్తాడు అని చెప్పాడు. డ్రైవర్ వస్తాడా, ఏమంటున్నారు అంది ఆమె. నువ్వు కళాశాలకు వచ్చి వెళ్ళడం కోసం నీకని ఒక కొత్త కారు కొన్నాను, డ్రైవర్ని కూడా పెట్టేశాను, సాయంత్రం వస్తాడు, అతని పేరు బాలాజీ, అతను నిన్ను తీసుకువెళ్ళే ముందు నాకు ఫోన్ చేస్తాడు, నేను మాట్లాడిన తర్వాతే నువ్వు కారు ఎక్కితే చాలు అని కళ్యాణ్ చెప్పాడు. నన్నెవరు అపహరించి తీసుకుపోతారండి అంది. ఆమెకు తెలియదు తన చుట్టూ ఉన్న ప్రమాదం గురించి, అది కేవలం కళ్యాణ్కి మాత్రమే తెలిసిన విషయం. నన్ను దాటి నిన్ను ఎవరూ తాకలేరు కావేరి, నువ్వు నా దేవతవి, నా సామ్రాజ్యానికి మహారాణివి అని చెప్పి సరే నీ తరగతికి వెళ్ళు అని అనగానే అక్కడికి వచ్చిన ఆచార్యులు మీనాక్షి ఆమెను రండమ్మగారు నేను తీసుకెళ్తాను అని ఆమె తరగతి గదికి తీసుకువెళ్ళారు. ఇక ఆ కాలేజీ బయటకి కావేరి వస్తుండగా ప్రిన్సిపల్ గారు వచ్చారు. మేడం, మీకోసం ఇంకా కారు రాలేదు, ఇంకా 5 నిమిషాల్లో కారు వచ్చేస్తుంది, కారు లోపలికే వస్తుంది కాబట్టి ఇక్కడే గేట్ దగ్గర వేచి ఉండండి, బయటికి వెళ్ళకండి అని ఆయన చెప్పారు. సార్, నేను ఇక్కడ చదువుకుంటున్న ఒక సాధారణ స్టూడెంట్ని, నన్ను ఎందుకని ఇప్పుడు మేడం అని పిలుస్తున్నారు అంది కావేరి. అది వచ్చి అని తడబడిన ఆయన అదేం లేదు, కొత్తగా కలుస్తున్నాం కదా అందుకే అని చెప్పి మాట దాటివేశారు.
కొద్దిసేపట్లో ఒక తెల్ల రంగు ఆడి కారు రథంలా తేలుతూ కాలేజీ గేట్ లోపలికి వచ్చింది. ఎవరికోసమో వచ్చిందిలే అనుకుంటూ ఉండగానే ఆమె నిల్చున్న కాలేజీ గేట్ దగ్గరే ఆ కారు వచ్చి ఆగింది. దానిలోంచి దిగిన డ్రైవర్ వచ్చి కారు తలుపు తెరిచి మేడం రండి అనటంతో ఆమెకు ఏమీ అర్థం కాలేదు. అప్పుడు ఆ డ్రైవర్ ఫోన్ చేయగా వీడియో కాల్లో కళ్యాణ్ కనిపించాడు. కావేరి, ఇది నీ కారు. ఇకపై డ్రైవరే నిన్ను దింపి తీసుకువెళ్తారు. నువ్వు ఇంటికి వెళ్ళాక అక్కడ నీకోసం ఒక బహుమతి పెట్టాను. అది తెరిచి చూసి నాకు ఫోన్ చేయి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు కళ్యాణ్. నా దగ్గర ఫోన్ లేదు కదా, ఎలా ఫోన్ చేయాలి అనుకుంటూ కారు ఎక్కింది కావేరి. కొద్దిసేపట్లో ఇంటికి చేరుకుంది. కారు లోపలికి వెళ్ళి ఆగగానే డ్రైవర్ ఇలా అన్నాడు, మేడం నేను ఉదయాన్నే వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏదో బహుమతి పెట్టానన్నారు, అది చూడగానే ఫోన్ చేయమన్నారు. డ్రైవర్ కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఎలా ఫోన్ చేయాలి అని ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్ళి చూసింది. అక్కడ ఎర్ర రంగులో అందంగా బహుమతిగా చుట్టిన ఒక పెట్టె ఉంది. దాన్ని తీసుకుని తెరిచి చూడగా ఆమె కోసమే కళ్యాణ్ ఒక అందమైన ఐఫోన్ కొనిపెట్టాడు. ఇప్పటి వరకు తన తండ్రి బటన్లు ఉన్న ఫోన్ మాత్రమే వాడిన ఆమె చేతిలో ఇప్పుడు ఒక ఐఫోన్. అది ఆమె కనీసం ఊహించలేకపోయింది. ఇంత ఖరీదైన ఐఫోనా, నాకేంత ఇంత ఖర్చు పెడుతున్నారు అని ఆలోచిస్తూ ఆ ఫోన్ చేతిలో తీసుకుంది. అందులో అతని నెంబర్ మై హస్బెండ్ అని సేవ్ చేసుంది. ఆ రోజంతా ముఖ్యమైన మీటింగ్స్ అన్నీ పూర్తి చేసుకుని అప్పుడే సరిగ్గా వచ్చి తన గదిలో కూర్చున్నాడు కళ్యాణ్. అప్పుడు తన ఫోన్ తీసి కావేరి ఇప్పటికీ చూసుంటుందా, ఫోన్ చేస్తుందా అని ఎదురు చూస్తుండగా మై వైఫ్ అనే పేరుతో అతనికి కావేరి నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడే చిన్నగా నవ్విన అతను చూసేసింది నా బంగారు తల్లి అనుకుంటూ ఫోన్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకున్నాడు. హలో అంది కావేరి. అతను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు కూడా ఆమె కోసం ఫోన్ కొనివ్వలేదు. అప్పుడు ఆమె అతని తల్లి ఫోనే వాడుకుంది. కానీ ఈరోజు తనకంటూ ప్రత్యేకంగా ఒక ఫోన్ కొని బహుమతిగా ఇవ్వడం ఆమెకు చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు ఏంటి కావేరి, ఈరోజు కాలేజ్ ఎలా గడిచింది అని అడిగాడు కళ్యాణ్. ఉదయం కొంచెం కంగారుగా ఉంది. ఆ తర్వాత అందరినీ పరిచయం చేశారు. తరగతికి వెళ్ళాం, అంతా సర్దుకుంది. నాకు కవిత అని ఒక కొత్త స్నేహితురాలు దొరికింది. మా ప్రొఫెసర్ సుభాష్ గారు చాలా బాగా తరగతి తీసుకున్నారు. ఇప్పుడు చాలా ఆతృతగా ఉంది. నేను ఆశపడిన డాక్టర్ చదువు, అది ఇంత పెద్ద కాలేజీలో. నేను ఊహించలేకపోతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది కావేరి. ఆమెతో మాట్లాడుతూనే తన బ్లూటూత్ హెడ్సెట్ని చెవికి తగిలించుకొని కారెక్కాడు కళ్యాణ్. ఫోన్ మాట్లాడుతూనే ప్రయాణం. సీట్ బెల్ట్ సరిగ్గా పెట్టుకున్నాడు. బ్లూటూత్లో మాట్లాడుతూనే రోడ్డు మీద కూడా తన దృష్టిని నిలిపాడు. గంటకు పైగా ఇద్దరి ఫోన్ సంభాషణ కావేరికి సంతోషాన్నిచ్చినా ఇంతసేపు ఫోన్లో మాట్లాడుతున్నారు, ఈయన ఎలా వస్తారు అని అతన్ని సందేహంగా అడిగింది. మీరు కారులో వస్తున్నారా, నాకేదో శబ్దం వినిపిస్తుంది. ఒక మీటింగ్ కోసం బయటకు వచ్చాను కావేరి. ఈరోజు రాత్రి నేను రాలేను, నువ్వు ఒంటరిగానే ఉండాలి, అందుకే రోడ్డు మీద కార్ల శబ్దం వినిపిస్తుంది అని అతను అబద్ధం చెప్పగా ఆమె కూడా నిజమని నమ్మి కాసేపు తెల్లడిల్లిపోయింది. ఆ తపనతో ఆమె మాట్లాడుతూ ఉండగానే ఇప్పుడు కళ్యాణ్ కారు హారన్ శబ్దం వినిపించింది. సెక్యూరిటీ గేట్ తెరవటంతో లోపలికి వచ్చిన అతన్ని చూసి సంతోషంతో కారు దగ్గరికి పరిగెత్తింది కావేరి. మీరు నన్ను ఇలా మోసం చేశారు, అది తిరుపూర్ నుంచి కోయంబత్తూరు వరకు ఫోన్లో మాట్లాడుతూనే వచ్చారు. ఇది అస్సలు సురక్షితం కాదు, ఎందుకు ఇలా చేశారు అంది కావేరి. సాధారణంగా డ్రైవింగ్లో ఉన్నప్పుడు నేను ఏ ఫోను ఎత్తను, మాట్లాడను. ఏమో తెలియదు కావేరి, ఆఫీస్ రూమ్లో ఎత్తిన నీ ఫోన్ కట్ చేయడానికి నా మనసు రాలేదు. అలాగే ఇంటి వరకు వచ్చేసాను. నువ్వు కంగారు పడుకు, నేను సురక్షితంగానే వచ్చానులే, ఇంకెప్పుడు ఇలా చేయండిలే అని అతన్ని చెప్పటంతో సరేనండి అని నవ్విన ఆమె ఇప్పుడు ఆయన ఛాతి మీద వాలిపోయింది. అక్కున చేర్చుకొని నాడు కళ్యాణ్. సరే కావేరి, ఇప్పుడు లోపలికి వెళ్దామా లేక ఇక్కడే ఇలాగే నిల్చుందామా అని అతను అడిగిన తర్వాత తేరుకున్న ఆమె అతని నుంచి కొద్దిగా పక్కకు జరిగి సిగ్గుతో ఎర్రబడిన ముఖంతో రండి వెళ్దాం అని లోపలికి తీసుకువెళ్ళింది. బార్లో ఉన్నాడు సుభాష్. తన స్నేహితుడితో ఏదేదో వాగుతూనే ఉన్నాడు. శశికి మాత్రం వీడి వాగుడు ఎప్పుడు ఆపుతాడా అని విసుగొచ్చింది. అయ్యో, ఈ పిచ్చివాడితో ఇరుక్కుపోయానే అని అతను తపన పడుతుండగా ఏంట్రా, నిన్ను చూస్తే నేను పిచ్చివాడిలా కనిపిస్తున్నానా అని అతని మనసులో దూరినట్టు నిజాన్నే అడిగాడు సుభాష్. అలాంటిదేం లేదు మచ్చా, నువ్వు మరీ ఎక్కువైపోయావు. నిన్ను ఇంట్లో దింపి నేను మా ఇంటికి వెళ్తానురా అని అతన్ని తీసుకొని అతని కారులోనే పక్క సీట్లో కూర్చోబెట్టి డ్రైవర్ సీట్లో శశి కూర్చొని సుభాష్ ఇంటికి అతని బెంచ్ కారులోనే నడుపుకుంటూ వెళ్ళాడు. సరిగ్గా సుభాష్ కారు లోపలికి వెళ్ళగానే అతన్ని పట్టుకొని లోపలికి తీసుకెళ్లాడు శశి.
అక్కడ హాల్లో కూర్చున్న అతని తండ్రి విశ్వనాథ్ గారు అతన్ని చూశారు. ఇప్పుడు ఆయన కళ్ళల్లో అగ్నిపర్వతం బద్దలైనట్టే ఉంది. అతన్ని చూసిన విశ్వనాథ్ గారు శారదా అని గట్టిగా అరవటంతో వంటగదిలోంచి చేతులు కాళ్ళు వణుకుతుండగా పరిగెత్తుకొచ్చింది శారద. నీ కొడుకు ఏమనుకుంటున్నాడు తన గురించి? అటు చూడు, తాగి ఎలా వచ్చాడో. వాడికి చెప్పి పెట్టు, మర్యాదగా వాడి పెళ్ళాన్ని తీసుకువచ్చి కాపురం చేయమను అని చెప్పి ఆయన వెళ్ళిపోగా ఇప్పుడు ఆయన కోపంగా చూస్తూ నిలబడ్డాడు సుభాష్. స్నేహితుడి సహాయంతో నిలబడుతూ, ఏంటి సుభాష్ ఇలా తాగొచ్చావు? మీ నాన్నకి ఇవన్నీ ఇష్టం ఉండవని నీకు తెలియదా అని కన్నీళ్లతో కొడుకుని చూస్తూ అంది శారద. నాకు కూడా ఆ ముదనష్టపుది అంటే ఇష్టం లేదు. ఆమెతో నీ మొగుడు నన్ను కాపురం చేయమంటున్నాడు, అది మాత్రం బాగుందా అని ఇప్పుడు తన తల్లిపై కోపం చూపించిన అతను, శశి నన్ను గదిలో వదిలిపెట్టు అని తూలగా శశి అతన్ని తీసుకువెళ్ళి అతని గదిలో పడుకోబెట్టి బయటకొచ్చాడు. ఏంటమ్మా వీడు ఇంకా ఇంత పంతంగా ఉన్నాడు, నువ్వైనా వాడితో మాట్లాడి చూడొచ్చు కదా అని శారద అనగా, అమ్మా నేను వాడితో ఈ విషయం గురించి మాట్లాడితే నాతో కూడా మాట్లాడడం మానేస్తాడు. అప్పుడు వాడికంటూ ఎవరూ లేకుండా పోతారు కదా, కొన్నాళ్ళు ఓపిక పట్టండి, అంతా సర్దుకుంటుంది అన్నాడు. ఏంటి శశి, ఎలా సర్దుకుంటుంది? పెళ్ళయ్యి కూడా వాడు ఒకవైపు, వాడి పెళ్ళాం ఒకవైపు, ఇది బాగుందా? మాకు చాలా కష్టంగా ఉంది అంది శారద. అమ్మా మీరు కొన్నాళ్ళు ఓపిక పట్టండి, తప్పకుండా సుభాష్ మనసు మారుతుంది, మీరు కంగారు పడకండి అని చెప్పి వెళ్ళిపోయాడు శశి. ఇప్పుడు సుభాష్ గదిలోకి వెళ్ళి చూసిన శారదకు తన కొడుకుని చూసి ఎలా ఉండేవాడు, ఈరోజు తాగి ఎలా వచ్చాడో చూస్తూనే నా మనసంతా దడదడలాడుతుంది. కన్న కడుపు మండిపోతుంది. ఇష్టం లేనప్పుడు ఈ మనిషి ఎందుకని ఆ అమ్మాయిని వీడికి కట్టి పెట్టాడో తెలియట్లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం నాశనమైంది, వీడి జీవితము నాశనమైంది. దేవుడా, ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో అని తన మనసులోనే దేవుడికి మొక్కుకొని తన కొడుకు కాలికి తీయకుండా ఉన్న బూట్లు సాక్సులు తీసేసి వెళ్ళింది శారద. కళ్యాణ్ కావేరితో కలిసి వంట చేశాడు. ఆ రాత్రి కూడా ఆమెను తన ఛాతి మీద ఆనుచుకొని చాలాసేపు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు కళ్యాణ్. కావేరి కూడా కాలేజ్లో జరిగిన విషయాలన్నీ ఫోన్లో చెప్పింది. చాలదన్నట్టు ఇప్పుడు నేరుగా చెబుతూ పడుకుంది. కవిత ఒక పేద కుటుంబానికి చెందిన అమ్మాయి. ఈరోజే కావేరికి స్నేహితురాలయ్యింది. తన మొదటి రోజు కాలేజ్ అనుభవాలను తన పెంకుటిల్లు అరుగు మీద కూర్చొని తన తల్లిదండ్రులకు సంతోషంగా చెబుతుంది కవిత. కవి, నువ్వు చెప్పేదంతా వినడానికి సంతోషంగానే ఉంది, కానీ ఇదంతా కుదురుతుందా? ఆలోచిస్తేనే భయంగా ఉంది. నువ్వేమో గర్భవతిగా ఉన్నావు, నీ వల్ల పూర్తిగా చదువు పూర్తి చేయగలవా? ఇదంతా మనకు అవసరమా అని కవిత తల్లి అడిగింది. చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలన్నది నా లక్ష్యమమ్మా. బాగా చదివి మార్కులు తెచ్చుకున్నాను. ఇప్పుడు దేవుడి లాంటి ఒక ఆయన నన్ను చదివిస్తున్నారు. మీరు కంగారు పడకండమ్మా, అంతా సర్దుకుంటుంది. నా కడుపులో బిడ్డ ఉంటే ఏంటి, ఆ బిడ్డ కూడా నాతో పాటు చదువుకొని అని చిన్నగా నవ్వి మనసులోని బాధను దాచుకున్న ఆమె ఇప్పుడు రాత్రి భోజనం చేసి తల్లిదండ్రుల పక్కన చాప పరుచుకొని ఒకే సీలింగ్ ఫ్యాన్ కింద ముగ్గురు పడుకున్నారు. కళ్యాణ్ ఉదయం 8 గంటలకి తిరుపూర్ బయలుదేరాడు. కావేరి, నేను ఈరోజు రాత్రి రావడానికి 10 అవుతుంది, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా, డ్రైవర్ వస్తాడు. ఇంకో విషయం, నువ్వు ఫోన్ తీసుకుని వెళ్ళు, నీకు సమయం దొరికినప్పుడు నాతో మాట్లాడాలనిపిస్తే ఫోన్ చెయ్యి అన్నాడు ఆమెను గోడ కానిస్తూ. సిగ్గుతో మొగ్గలాంటి ముఖంతో ఆమె చిన్నగా నవ్వి, నాకెప్పుడూ మీతో మాట్లాడాలనిపిస్తుంది ఉంటుంది, అప్పుడు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చా అని అడిగింది కావేరి. కళ్యాణ్ ఒక పెద్ద నిట్టూర్పు విడిచాడు. ఉదయాన్నే కార్యాలయానికి వెళ్ళేటప్పుడు ఇలా మాట్లాడితే భలే ఉత్సాహం వస్తుంది కావేరి. ఇలానే మాట్లాడితే నేను కార్యాలయానికి వెళ్ళను, మనం పడక గదికే వెళ్తాం అనుకుంటా అంటూ ఆమె పెదాలను బంధించాడు. విశాలమైన కళ్ళతో నిర్ఘాంతపోయింది కావేరి. కొద్దిసేపటి తర్వాత ఆమెను విడిపించిన అతను, ఈరోజు 10 గంటలవ్వదు, తొందరగానే వచ్చేస్తానులే అని చిన్నగా కన్ను కొట్టి నవ్వి, సరే నేను వెళ్ళొస్తాను అని కళ్యాణ్ బయలుదేరాడు. కావేరి కూడా తన పనులు ముగించుకొని డ్రైవర్ రాగానే కళాశాలకు బయలుదేరింది. కళాశాల లోపలికి అడుగుపెట్టగానే ఏదో తెలియని భావనతో వెనక్కి తిరిగి చూసింది కావేరి. అప్పుడే బస్సు దిగి గేటు లోపలికి వేగంగా పరిగెత్తుకుంటూ వస్తుంది కవిత. కవిగారు, మీరు బస్సులో వస్తారా అని అడిగింది కావేరి. అవును కావేరి, మా ప్రాంతానికి కళాశాల బస్సు వస్తుందో లేదో తెలియదు, ఇకపై విచారించాలి. కళాశాల బస్సు వస్తే అందులోనే వచ్చేస్తాను, అప్పటి వరకు పట్టణ బస్సు తప్పదు అంది చిన్నగా నవ్వుతూ. అప్పుడే కవిత మెడలో ఉన్న తాలిబొట్టు గొలుసుని చూసింది కావేరి. కవిగారు, మీకు పెళ్ళయిందా అని అడిగింది. అయ్యింది. ఎందుకు కావేరి అంది కవిత.
నిన్న మీరు చుడీదార్ దుపట్టా మెడకు చుట్టుకొని ఉన్నారు. అప్పుడు మీ మెడలోని తాళిబొట్టు గొలుసు నేను చూడలేదు. ఇప్పుడు బాగా కనిపించింది. అందుకే అడిగాను అంది. పెద్దల బాధ్యత తీరాలని పెళ్లి చేసి పంపించేశారు. ఆ తర్వాత వాళ్ళకి సమస్య లేదు. మనమే కదా చూసుకోవాల్సింది. నాకు కూడా అలానే జరిగింది. పెళ్లి జరిగింది. దానితో పాటు విడాకులు కూడా జరిగాయి అంది ఒక బాధ నిండిన చిరునవ్వుతో. కవిగారు, ఏంటి మీరు చెప్పేది అని కంగారు పడిపోయింది కావేరి. ఓ, క్షమించండి కావేరి, మీరు అడగగానే నా ఇష్టానికి నేను చెప్పుకుంటూ పోయాను. జీవితం గురించి వదిలే, మన పెళ్లి జీవితం గురించి ఆలోచిస్తే చదవలేం. ఇప్పుడు చదవాలి, బాగా చదవాలి, మంచి స్థాయికి రావాలి. నన్ను వదిలేసిన వాళ్ళ ముందు బాగా బతికి చూపించాలి. నా కడుపులో ఉన్న బిడ్డను కని బాగా పెంచాలి అని చెప్పేటప్పటికీ కవిత ఏడ్చేసింది. ఇద్దరూ మాట్లాడుకుంటూనే తరగతి గదికి వెళ్ళిపోయారు. అయినా కావేరి ప్రశ్నలు ఇంకా ముగియలేదు. ఏంటి కవిగారు, ఏదేదో చెప్తున్నారు. పెళ్ళైంది, విడాకులయ్యాయి అంటున్నారు. ఇప్పుడు మీరు గర్భవతిగా ఉన్నారా అని ఆశ్చర్యంగా అడిగింది. అవును, 3 నెలలు అని చెప్పి కళ్ళు తుడుచుకుంటూ, సరే, మన అధ్యాపకుడు రావడానికి సమయం అయ్యింది. ఇప్పుడు మనం మాట్లాడుకోవడం చూస్తే అరుస్తారు. అందుకే మనం కొంచెం విశ్రాంతి అవుదాం. వీటి గురించి ఆలోచిస్తే ఈరోజు మొత్తం కలత చెందుతాను. వద్దు, నా జీవితం గురించి తెలిస్తే మీరు చాలా బాధపడతారు. అందుకే ఈ మాటలొద్దు అని కవిత మాట మార్చింది. అయినా కావేరి మనసు అంగీకరించలేదు. ఆమెను మాటిమాటికి చూస్తూనే ఉంది. ఇప్పుడు విద్యార్థులందరూ వచ్చేశారు. ముందు రోజు రాత్రంతా తాగి పడి ఉన్న సుభాష్ ఇప్పుడు లేత గోధుమ రంగు చొక్కా, నల్ల ప్యాంటు వేసుకొని తన డాక్టర్ కోట్ను చేతిలో పట్టుకొని వచ్చి బల్ల మీద పెట్టాడు. శుభోదయం మిత్రులారా అని నవ్వు ముఖంతో చెప్పగా అందరూ బదులుగా శుభోదయం సార్ అని స్పష్టంగా అన్నారు. కవిత ముఖం మాత్రం వాడిపోయి ఉంది. కానీ అది పెద్దగా బయటపడకుండా అందరితో పాటు ఆమె కూడా సమష్టిగా శుభోదయం చెప్పి కూర్చుంది. ముందుగా హాజరు పూర్తయింది. చాలా పేర్లు పిలిచిన అతను కవి అనే పేరు వచ్చేసరికి మాత్రం కవిత అని ఒక రకమైన చిరాకుతో పిలిచాడు. ఆమె కూడా హాజరు సార్ అని చెప్పి కూర్చుంది. హాజరు పూర్తయింది. చిన్న సంభాషణ తర్వాత, సరే, ఇప్పుడు మనం తరగతిలోకి వెళ్దాం అని అతను పాఠం చెప్పడం మొదలుపెట్టాడు. విద్యార్థులందరూ శ్రద్ధగా వింటున్నారు. అకస్మాత్తుగా కవితకు వికారంగా అనిపించటంతో, కావేరి, నాకు వాంతొస్తున్నట్టుంది, ఏదోలా ఉంది అని కావేరి చేతిని పట్టుకుని ఆందోళనగా చెప్పింది. కవిగారు, సార్ దగ్గర అనుమతి తీసుకుని విశ్రాంతి గదికి వెళ్ళండి అంది కావేరి. సార్ అని పిలిచింది కవిత. అవును, చెప్పండి అన్నాడు సుభాష్ ఎలాంటి భావాలు లేని ముఖంతో. సార్, దయచేసి విశ్రాంతి గదికి వెళ్ళాలి అని సంకోచిస్తూ అడిగింది. లోపలికి వచ్చి గంట కూడా కాలేదు, అప్పుడే విశ్రాంతి గదికా? ఏంటి, క్లాస్ ఎగ్గొట్టడానికి ఇదొక కారణమా? నువ్వు చదవడానికి వస్తున్నావా? దేనికి వస్తున్నావు? సరిగ్గా కూర్చొని చదివే పని చూడు అని ముఖం మీద కొట్టినట్టు చెప్పి వెనక్కి తిరిగి పాఠం చెప్పడం కొనసాగించాడు. కొద్దిసేపటి తర్వాత నియంత్రించుకోలేక ఇప్పుడు వికారం ఎక్కువవడంతో అతనికి చెప్పకుండానే బయటకు పరిగెత్తింది కవిత. అది చూసిన సుభాష్కు కోపం వచ్చింది. నేను వద్దని చెప్పినా ఇలా పరిగెత్తుతుందంటే కావాలనే చేస్తుందా అని కోపం. సరే, రాని చూసుకుంటా అని అనుకొని మళ్ళీ పాఠం చెప్పసాగాడు. కావేరికి మాత్రం ఆందోళనగా ఉంది. వెళ్ళిన ఆమె వాంతి చేసుకుని తల తిరుగుతున్నట్టు ఉండటంతో ముఖం కడుక్కొని బయట కాసేపు అలాగే కూర్చుండిపోయింది. తర్వాత ఆలోచించి చూసింది. అమ్మ రాత్రే చెప్పారు బిడ్డతో చాలా కష్టమని. కానీ ఏం చేయను, ఖచ్చితంగా చదవాలి. పాప, దయచేసి పాప, అమ్మకు ఏ ఇబ్బంది పెట్టకు అని కాసేపు మాట్లాడుకొని నెమ్మదిగా లేచి తన తరగతి గదికి వెళ్ళింది. లోపలికి కాలు పెట్టగానే అక్కడే ఆగు అని కోపంగా అరిచాడు సుభాష్. సార్ అంది ఆమె. ఏంటి, ఒక లేదా పొగరా అన్నాడు. ఇప్పుడు అందరూ సుభాష్ని గమనిస్తున్నారు. అందమైన ముఖం, సున్నితమైన గుణం అని ఆ కళాశాలలో పేరు తెచ్చుకున్నాడు సుభాష్. సుభాష్ చాలా సున్నితమైనవాడు, దయగలవాడు. అతనితో విద్యార్థులు ఒక అధ్యాపకుడిలా కాకుండా ఒక స్నేహితుడిలా ఉంటారు. అతని తరగతి అంటే అందరికీ గాను ఉంటుంది. అలాంటి సుభాష్ మొదటిసారిగా, అది కూడా మొదటి సంవత్సరం విద్యార్థినితో రెండో రోజే ఎందుకు ఇంత కోపంగా ఉన్నాడో అని బయట నుండి వచ్చిన ఒక మహిళా అధ్యాపకురాలు చూస్తున్నారు. సార్, అవమానించాలని నేను అలా చేయలేదు. నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు. అకస్మాత్తుగా వాంతి వచ్చేసింది. తరగతి గదిలోనే వాంతి చేసుకునేదాన్ని. అందుకే చెప్పకుండా వెళ్ళిపోయాను. దయచేసి నన్ను క్షమించండి సార్, నన్ను లోపలికి రానివ్వండి అని అడిగింది. ఈ కథలన్నీ వేరే ఎక్కడైనా చెప్పు,
నా దగ్గరొద్దు. నాకు తెలుసు, నిన్ను చూస్తూనే తెలుస్తుంది నువ్వేమీ చదవడానికి వచ్చినట్టు లేవు. పర్వాలేదు, నా తరగతి అయ్యే వరకు బయట నిల్చో. నా తరగతి అయిపోయి నేను వెళ్ళాక వేరే అధ్యాపకుడికి వస్తే అప్పుడు నువ్వు లోపలికి రా. అప్పటి వరకు బయటే నిల్చో అని చెప్పడంతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏం చేసేది, వేరే దారి లేదు అని వాకిల్లోనే నిలబడి పాఠం వినసాగింది కవిత. కావేరికి మాత్రం మనసు చాలా కష్టంగా ఉంది. అప్పుడు క్షమించండి సార్ అంది కావేరి. అవును చెప్పండి అన్నాడు సుభాష్. సార్, పాపం ఆమెకు ఒంట్లో బాగలేదు. ఉదయం నుంచి అలసిపోయి ఉంది. కావాలని ఆమె అలా చేయలేదు. మీరు ఎందుకు ఇంత కోప్పడుతున్నారు? దయచేసి సార్, అందరూ ఇక్కడ లోపల కూర్చొని తరగతి వింటుంటే వచ్చిన రెండో రోజే ఆమెను బయట నిలబెడితే తనకు చాలా కష్టంగా ఉంటుంది. పాపం కదా, మేమందరంలా అలాగే కదా తను కూడా. దయచేసి సార్, ఆమెను లోపలికి రానివ్వండి సార్ అని కావేరి అడిగింది. ఇప్పుడు తోటి విద్యార్థులు కూడా అదే అడిగారు. సార్, దయచేసి రానివ్వండి సార్, మా తోటి విద్యార్థిని ఇలా బయట నిలబడితే మాకు చాలా కష్టంగా ఉంది. పాఠం మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నాం. ఆమెను లోపలికి రానివ్వండి అని అందరూ సమష్టిగా అడిగారు. ఇదే చివరి హెచ్చరిక. ఇంకోసారి ఇలా జరిగితే తరగతి నుంచే కాదు, కళాశాల నుంచే బయటకు పంపించేస్తాను. సరిగ్గా లోపలికొచ్చి చదివే పని మాత్రమే చూడు అన్నాడు. అతను వెనక్కి తిరగగానే ఆమె నెమ్మదిగా లోపలికొచ్చి కావేరి పక్కన కూర్చుంది. కవిత, ఏంటి కవిత గారు, అధ్యాపకుడు ఇంత కోప్పడుతున్నారు? నాకు చాలా కష్టంగా అనిపించింది. మీరేమో గర్భవతిగా ఉన్నారు. అది తెలియక ఆయన ఎలా మాట్లాడుతున్నారు? చెబుదామని అనుకున్నాను, కానీ మీరు మొదటి సంవత్సరంలో గర్భవతి అని చెప్తే మీకు ఇబ్బంది అవుతుందని చెప్పలేదు. అతను పెద్ద మూకోపిలా ఉన్నాడు అంది కావేరి. చచా, అలాంటిదేం లేదు కావేరి. ఆయన చాలా మంచివారే. ఉదయాన్నే రాగానే నేను విశ్రాంతి గది అడిగినందుకు ఆందోళన అయ్యారు. క్లాస్ ఎగ్గొట్టడానికే చేస్తున్నానని అనుకున్నారు. అంతే అంతే తప్ప ఇంకేం లేదు అంది కవిత. ఏంటి కవిత గారు, మిమ్మల్ని అంత కోపంగా అందరి ముందు లేకుండా మాట్లాడారు? మీకు ఆయన మీద కోపమే లేదా? చాలా మంచివారని చెప్తున్నారు అంది కావేరి. అలా ఏం లేదు కావేరి, ఆయన మంచివారే. సందర్భ పరిస్థితులు ఎంత మంచి మనిషినైనా ఒక్కసారి కోపానికి గురి చేస్తాయి. దాదాపుగా ఆయనది అదే పరిస్థితి. పర్వాలేదు, నాకేమీ బాధ లేదు అని చెబుతుండగానే వేగంగా డస్టర్ వచ్చి ఆమె ముఖానికి తగిలింది. ఆశ్చర్యంతో కవిత తలెత్తి చూడగా సుభాష్ కోపంగా ఆమె వైపు చూస్తూ నిలబడ్డాడు. ఏంటి, ఉదయం నుంచి నీకు చదివే ఆలోచనే లేదా? నీ ఇష్టానికి వస్తున్నావు పోతున్నావు, ఇప్పుడు కూర్చొని కబుర్లు చెప్తున్నావు. ఏంటిది, తరగతి కదా లేక కబుర్ల కచేరియా అని కోపంగా కవితతోనే అన్నాడు. మాట్లాడుతున్నది కావేరి కూడా, కానీ అతని కోపం ఆమె వైపు తిరగలేదు. పూర్తిగా కవిత మీదే ఉంది. క్షమించండి సార్ అని ఆమె ముఖం తుడుచుకొని కూర్చుంది. ఆ డస్టర్ తీసి బల్ల మీద పెట్టు, దాన్ని నేను వచ్చి తీస్తానా అని ఇప్పుడు కోపంగా అతను అడగగా ఆమె నెమ్మదిగా లేచి ఆ డస్టర్ని తీసుకువచ్చి అతని దగ్గర బల్ల మీద పెట్టి వెనక్కి తిరిగింది. ఇటు చూడు, సరిగ్గా వచ్చామా, చదివామా, వెళ్ళామా అని ఉండాలి. అది వదిలేసి మనుషుల్ని మాయ చేసే పని ఏదైనా చేశావంటే కళాశాలలోకి రాలేకుండా చేస్తాను, జాగ్రత్త అని ఆమెకు మాత్రమే వినపడేలా చెప్పాడు సుభాష్. కళ్ళలో ఉబుకి వస్తున్న కన్నీటిని తనలోనే అణుచుకొని వచ్చి కూర్చుంది కవిత. ఒక భోజన సమయం అయ్యింది. అందరూ క్యాంటీన్కి వెళ్ళారు. అప్పుడు కవిత, కావేరి ఒక బల్ల దగ్గర కూర్చున్నారు. కవిత అక్కడ ఉందని గమనించకుండా పక్క బల్లపైన తన స్నేహితుడు శశితో కలిసి వచ్చి కూర్చున్నాడు సుభాష్. ఇప్పుడు కవిత టిఫిన్ డబ్బా తెరవగా కావేరి కూడా తన టిఫిన్ డబ్బా తెరిచింది. కవిత కేవలం పెరుగన్న మాత్రమే తెచ్చుకుంది, అందులో కొంచెం ఊరగాయ. కావేరికి అంతగా వంట చేయడం రాదు. కళ్యాణ్ ఇంట్లో తినేది, కానీ అతను ఉదయాన్నే కార్యాలయానికి వెళ్ళిపోయాడు. ఉదయం టిఫిన్ మాత్రమే చేశారు. అందుకే ఉదయం టిఫిన్ తిని మధ్యాహ్నానికి నిమ్మకాయ అన్నం మాత్రమే చేసుకుని తెచ్చుకుంది కావేరి. ఏంటి కవిత గారు, పెరుగన్నం మాత్రమే తెచ్చుకున్నారు అని అడిగింది కావేరి. పెరుగన్నం నాకు ఇష్టం, అందుకే అంది కవిత. ఇప్పుడు కవిత గొంతు విని చిన్నగా వెనక్కి తిరిగి చూశాడు. అతనికి వెనుక వైపే కూర్చుంది కవిత. ఎక్కడికి వెళ్ళినా ఈ ముదనష్టపుది అని కోపంగా లేవబోతున్న వాడిని చెయ్యి పట్టుకుని కూర్చోరా అని కూర్చోపెట్టాడు శశి. ఒరేయ్, అన్ని బల్లలు నిండుగా ఉన్నాయి, ఈ బల్ల మాత్రమే ఖాళీగా ఉంది. నువ్వు కోప్పడి వెళ్ళకు, వాళ్ళు పక్కనే ఉన్నారు. నువ్వు ఎందుకు చూస్తున్నావు? సరిగ్గా తిను అని చెప్పగా సుభాష్ కోసం భోజనం రకరకాలుగా వచ్చింది. సాంబార్, రసం, వేపుడు, కూటు, పెరుగు అని భోజనం బుట్టలో ఉన్న 2 అరటి ఆకులను తీసి శశికొకటి తనకొకటి వేసుకుని తినటం మొదలుపెట్టాడు సుభాష్.
ఆ వాసన ఎక్కువ రోజులు కాకపోయినా కొద్ది రోజులు ఆమెకు అలవాటైనదే. ఆమె అత్తగారి చేతివాటం, ఆమె అత్తగారి ముఖాన్ని ఒకసారి గుర్తు చేసుకుంది కవిత. అలాంటి అత్తగారు ఎవరికీ దొరకరు, నాకు దొరికిన అదృష్టం లేదు అని తనలో తాను అనుకుని తను పెరగన్నం తినడం మొదలుపెట్టింది. ఇప్పుడు కావేరి కూడా కొంచెం నిమ్మకాయ అన్నాన్ని తీసి ఆమెకు ఇచ్చింది. ఇప్పటికే కవిత కూడా కావేరికి కొంచెం పెరగన్నం తీసి ఆమె టిఫిన్ డబ్బా మూతలో పెట్టింది. కవిత గారు, మీ సొంత ఊరు కోయంబత్తూరేనా అంది కావేరి. అవును అని చెప్పి తిన్నది కవిత. మరి మీరు అని మళ్ళీ ఆమె కావేరిని అడిగింది. నా సొంత ఊరు తిరుపూర్, చదువు కోసం మేము కోయంబత్తూరు వచ్చాం. నా భర్త తిరుపూర్లో వ్యాపారం చేసుకుంటున్నారు. చదువు కోసం రోజు కళాశాలకు వచ్చి వెళ్ళటం కుదరదు కదా, అందుకే కోయంబత్తూరులో ఇల్లు చూసుకుని మేము వేరుగా ఉంటున్నాం. మా కుటుంబం చాలా పెద్దది అని ఆమె చెబుతుంటే కవిత కూడా చిన్నగా నవ్వుతూ మాట్లాడుతుంది. ఇక్కడ కూర్చున్న సుభాష్కు మాత్రం చిరాకుగా అనిపించింది. ఎలాగో తన కోపాన్ని నియంత్రించుకుని తింటున్నాడు సుభాష్. అవును కవిత గారు, మీరు ఏ ఆసుపత్రికి పరీక్షకు వెళ్తున్నారు అని ఉన్నట్టుండి అడిగేసింది కావేరి. ఇప్పుడు కవితకు ఆశ్చర్యపడింది. అయ్యో, వెనకాల ఆయన కూర్చున్నారు, అకస్మాత్తుగా అడిగేసింది. ఇప్పుడు తెలిస్తే పెద్ద సమస్య అవుతుంది అని షాక్లో ఆమె ఉండగా, ఏంటి పరీక్ష అని షాక్లో వెనక్కి తిరిగి చూశాడు సుభాష్. కావేరి అలా అడగగానే కవిత ఉలిక్కిపడింది. ఆమె కంటే ముందే పరీక్షించుకోవడమా అంటూ సుభాష్ ఆశ్చర్యంతో వెనక్కి తిరిగి చూశాడు. సమాధానం చెప్పలేక కవిత తడబడింది. వెంటనే తన టిఫిన్ డబ్బా మూతపెట్టింది. కావేరి, నాకు భోజనం చాలు, నువ్వు తినిరా, నేను చేతులు కడుక్కొని తరగతి గదిలో ఎదురు చూస్తాను అని చెప్పి అక్కడి నుండి కదిలింది. ఆమె ఆకులో పెట్టిన అన్నం సగం అలాగే ఉండగా సుభాష్ కూడా ఆకు మడిచిపెట్టి ఆమె వెనకే లేచి వెళ్ళాడు. కవిత వెళ్ళిన తర్వాత సుభాష్ కూడా వెళ్ళడం చూసిన కావేరికి ఏమీ అర్థం కాలేదు. తను కూడా డబ్బా మూసేసి చేతులు కడుక్కోవడానికి వెళ్ళింది. కానీ అప్పటికే కవిత చేతులు కడుక్కొని వేగంగా బయటకు రావటానికి ప్రయత్నిస్తుండగా ఆమె వెనకే నిలబడి ఉన్నాడు సుభాష్. అతన్ని చూసి కవిత కంగారు పడింది. నీతో కొంచెం మాట్లాడాలి, కారు నిలిపే చోటు దగ్గర నా కారు దగ్గరికి రా అని చెప్పి అతను చేతులు కడుక్కొని వేగంగా తన కారు ఉన్న చోటుకి వెళ్ళాడు. అయ్యో దేవుడా, ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు? ఈయన ఇక్కడ ఉన్నారని తెలుసుంటే నేను ఈ కళాశాలకే వచ్చి ఉండేదాన్ని కాదు కదా. నిన్నటి వరకు ఈయన ఎక్కడే పనిచేస్తున్నారని నాకు అస్సలు తెలీదు. ఇద్దరిని ఎదురెదురుగా నిలబెట్టి ఎందుకులా చిత్రహింస చేస్తున్నావు అని మనసులో తిట్టుకుంటూ అతను చెప్పిన చోటికి వచ్చింది కవిత. అప్పటికే సుభాష్ కారు మీద చేతులు కట్టుకొని ఆనుకొని నిలబడి ఉన్నాడు. కవిత రాగానే వెనుక సీట్లో ఎక్కు అని చెప్పి అతను డ్రైవర్ సీట్లోకి వెళ్ళి కారు మొదలుపెట్టాడు. కళాశాలలో ఎవరికి ఏమీ తెలియకూడదని అనుకున్న కవిత కూడా అతను చెప్పినట్లే కారు వెనుక సీట్లో ఎక్కి కూర్చుంది. కళాశాల నుండి బయటకు వెళ్ళిన అతను కొంచెం దూరం వెళ్ళాక జనసంచారం లేని రోడ్డులోకి తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు కింద కారు ఆపి కిందకు దిగాడు. కవిత కూడా దిగింది. అతను కారు కానుకొని చేతులు కట్టుకొని నిశ్శబ్దంగా నిలబడ్డాడు. అతనికి కొంచెం దూరంలో కవిత తన చేతులు నలుపుకుంటూ నిలబడింది. కొంతసేపు ఇద్దరూ నిశ్శబ్దంగానే ఉన్నారు. ఇంతలో కళాశాలలో కావేరి కవిత కోసం అన్ని చోట్ల వెతికింది. కానీ కవిత కనిపించలేదు. అప్పుడు సుభాష్ కోసం చూస్తే అతను కూడా లేడు. ఏమైంది వీళ్ళిద్దరికీ? ఏం సమస్య అయి ఉంటుంది అని ఆలోచించిన ఆమె సరే రానిలే అనుకొని తరగతి గదికి వెళ్ళి ఎదురు చూస్తూ కూర్చుంది. కొంతసేపటి తర్వాత సుభాష్ మౌనాన్ని వీడాడు. అవును, ఆ అమ్మాయి కావేరి పరీక్షించుకోవటానికి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది కదా, ఏంటి విషయం అని అడిగాడు సుభాష్. అయ్యా, మీరు అధ్యాపకులు, నేను విద్యార్థినిని. అంతకు మించి నా వ్యక్తిగత విషయాలు మీతో ఎందుకు చెప్పాలి? ఇప్పుడు కళాశాల సమయంలో నన్ను ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చారు అని అతని ముఖం చూడకుండానే తలదించుకొని అడిగింది కవిత. అది నీ వ్యక్తిగతమైన నేను అడగను. ఒకవేళ ఆ అమ్మాయి నీతో పరీక్షించుకోవాలని చెప్పింది నీ గర్భం గురించి అయితే అందులో నాకు సంబంధం ఉంది, అందుకే అడుగుతున్నాను అంటూ ఇప్పుడు నిప్పులు చెరిగే చూపులతో ఆమె వైపు చూశాడు. అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఆమె అంది, అయ్యా, మీరు ఒక విషయం మర్చిపోతున్నట్టున్నారు. దాన్ని నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మిమ్మల్ని ఎదిరించి మాట్లాడుతున్నానని అనుకోవద్దు. మీ మీద నాకు చాలా గౌరవం ఉంది, అందుకే మీ ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను.
నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇంకా చెప్పాలంటే నెల రోజుల ముందే మన ఇద్దరికీ విడాకులు అయిపోయాయి. అలాంటప్పుడు నేను గర్భవతిగా ఉన్నా కూడా ఆ విషయం మీతో ఎందుకు చెప్పాలి అంది. అది విన్న అతనికి ఆమె మీద కోపం ఇంకా పెరిగింది. ఇటు చూడు, ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకో. నేనేమీ నీతో కలిసి బతకాలని, పిల్లల్ని కని ముద్దు చేయాలని ఆశపడటం లేదు. నా వరకు నా జీవితంలోకి రాకూడదని శాపం నువ్వు. కానీ వచ్చేసావు. ఇకపై ఏ రూపంలోనూ నువ్వు నాతో ఉండకూడదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నీ కడుపులో నా బిడ్డ పుట్టి రేపు ఆ బిడ్డని ఎత్తుకొని దీనికి తండ్రిని నేనే అని హక్కుగా నువ్వు ఇంట్లోకి వస్తే దాన్ని మా అమ్మ నాన్న సంతోషంగా ఒప్పుకుంటారేమో, కానీ నేను మాత్రం ఒప్పుకోలేను కోపంగానే చెప్పాడు సుభాష్. అయ్యా, మీరు కంగారు పడకండి. నేను మీ జీవితంలోకి వచ్చిన శాపం అని మీరే చాలాసార్లు చెప్పారు కదా. ఇది నాకు కొత్త కాదు. ఆ శాపం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన శాపం ఎప్పటికీ తిరిగి రాదు. అందుకే మీరు కంగారు పడకుండా ఎప్పటిలాగే ఉండండి. ఈ కళాశాలలో మీరు పనిచేస్తున్నారని నాకు నిజంగా తెలీదు. ఎవరో ఒక మంచి మనిషి ఒక సంస్థ ద్వారా నన్ను చదివిస్తున్నారు. నేను చదువుకుంటున్నాను. అది నా భవిష్యత్తు కోసం. నా కడుపులో ఉన్న నా బిడ్డ అని నొక్కి చెప్పి భవిష్యత్తు కోసం మాత్రమే, అంతకు మించి ఏమీ లేదు. పొద్దున మీరు అన్నారు కదా, కళాశాలకు వస్తే చదువుకోవాలి, చదువుకునే పని మాత్రమే చూడాలి, మనుషుల్ని మాయ చేసే పని వద్దని. నేను మనుషుల్ని మాయ చేయడానికి రాలేదయ్యా. వైద్యురాలు అవ్వాలన్నది నా లక్ష్యం. కానీ నేను అలాంటి కుటుంబంలో పుట్టలేదు. దేవుడి దయ వల్ల ఎవరో తెలియని, ముఖం తెలియని ఒక మంచి మనిషి నన్ను వైద్యురాలిని చదివిస్తున్నాడు. ఆయనెవరో కూడా నాకు తెలియదు. వాళ్ళ సంస్థ ద్వారా నన్ను చదివిస్తున్నారు. ఆ కృతజ్ఞత కోసమైనా నేను మంచి వైద్యురాలు అవ్వాలని ఆశపడుతున్నాను. మీరు అడిగారు కదా, ఏంటి పరీక్షించుకోవాలని? గర్భం గురించే ఆమె అడిగింది. నేను గర్భవతిగా ఉన్నాను 3 నెలలు. కానీ ఈ బిడ్డను మీతో కలిసి బతకటం కోసమే కంటున్నానని తప్పుగా అనుకోకండి. ఎందుకంటే అర్థం లేకుండా బతికిన నా జీవితంలో నాకు మిగిలింది ఈ బిడ్డ మాత్రమే అని చెప్పి ముగించి నిశ్శబ్దంగా నిలబడింది. ఆమె మీద ఉన్న కోపాన్ని ఆమెపై చూపించలేక ఆ మర్రి ఊడలతో పోరాడుతున్నాడు సుభాష్. ఒక ఊడను తన చేతికి గట్టిగా చుట్టుకొని వెర్రి పట్టిన వాడిలా దాన్ని లాగుతున్నాడు. కానీ ఆమె అవేవీ చూసి చూడనట్లు నిలబడింది. మళ్ళీ పళ్ళు కొరుకుతూ ఆమె దగ్గరకొచ్చిన అతను ఆమె 2 చెంపలని ఒక చేత్తో గట్టిగా నొక్కి పట్టుకొని ఆమె తలని కొద్దిగా పైకెత్తి తన కళ్ళకు ఎదురుగా తెచ్చాడు. ఇప్పుడు ఇటు చూడు కవిత, మనిషిగా ఉండాలనుకుంటున్నాను. నన్ను మృగంగా మార్చుకో, మర్యాదగా ఆ బిడ్డను తీయించుకో అన్నాడు కోపంగా. కళ్ళు ఉరుముతూ అతని కళ్ళలోకి చూస్తూ ఆమె అలాగే ఉండిపోయింది. ఇప్పుడు వేగంగా తన చేతులతో ఆమెను గట్టిగా పక్కకు తోసి చేతిని తీశాడు సుభాష్. అతని చేతి వాతలు ఆమె చెంపల మీద అచ్చులా పడ్డాయి. అయ్యా, కళాశాలకు సమయం అయింది. దయచేసి నన్ను కళాశాలలో దింపండి అంది. అక్కడ ఏమీ జరగనట్లు. ఏంటే, నేను అంతలా మాట్లాడుతుంటే నువ్వేమో కళాశాలకి సమయం అయ్యిందని ఏమీ జరగనట్టు మాట్లాడుతున్నావు. నన్ను చూస్తే నీకు ఎలా కనిపిస్తుంది అని కోపంగా అడిగాడు. అర్థం ఉన్న ప్రశ్న అయితే సమాధానం చెప్పచ్చు. అర్థమే లేని ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలి? నేను మీతో ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. మీకు నాకు ఎలాంటి సంబంధం లేదయ్యా. మీరు చెప్పినట్లే నేను ఒక ముదనష్టపు దాన్ని. నేను ఒక పీడ. మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోయాను కదా, తిరిగి రాను. దయచేసి నన్నెవ్వరినీ మీరు బయటకి చెప్పకుండా ఉంటే చాలు. కళాశాల వరకు మీరు అధ్యాపకులు. మీ అంతటా మీరే నా మీద కోపడుతున్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇవన్నీ నా మీద ఉన్న కోపాన్ని మీరు బయటపెట్టి ఇతరులకు అనుమానం వచ్చేలా చేయకండి. మనకు విడాకులైపోయాయి. ఏ సంబంధము లేదు. నేను అది అర్థం చేసుకుని దూరంగానే ఉన్నాను. అలాంటప్పుడు మీరెందుకు దగ్గరకొచ్చి నాతో గొడవపడి, తిట్టి, అవమానించి, కోపంగా మాట్లాడి మీ దగ్గరికి లాక్కుంటున్నారు అంది. చాలా బాగా మాట్లాడుతున్నావే కవిత. మూగదానిలా ఉన్న అమ్మాయివా నువ్వు? ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నావు. ఏం ధైర్యం? నీ కడుపులో నా బిడ్డ ఉన్నాడన్న ధైర్యమా అన్నాడు సుభాష్. నిజంగానే నాలో ఒక భయం ఉండేది. ఒకే ఒక్కరోజు ఒక ప్రమాదంలా మన మధ్య జరిగింది. ఒకవేళ కడుపులో ఉన్న బిడ్డను తప్పుగా అనుకుంటారేమో అని భయపడ్డాను. కానీ మీ బిడ్డ అని ఒప్పుకుంటున్నారే, అంతవరకు నాకు సంతోషం. ఇంతకు మించి మీ దగ్గర నేను ఏమీ ఆశించట్లేదయ్యా. దయచేసి అయ్యా, నన్ను కళాశాలలో వదిలిపెట్టండి అంది కవిత. పళ్ళు కొరుకుతూ తన కోపాన్ని పిడికిలిలో బిగపట్టి యంత్రంలా నిలబడి ఉన్నాడు సుభాష్. నువ్వే చెప్పావు కదా, నీకు నాకు ఏ సంబంధం లేదని. నిన్ను నేనెందుకు తీసుకెళ్ళాలి? నువ్వు ఎలాగైనా పో అన్న అతను ఆమెను అక్కడే వదిలేసి కారులో బయలుదేరాడు.
అయ్యా దయచేసి ఆగండి, నాకు ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలో తెలియదు, నా దగ్గర డబ్బులు కూడా లేవయ్యా, దయచేసి ఆగండి, నాకు భయంగా ఉంది అని కొంచెం దూరం కారు వెనకే పరిగెత్తింది. కానీ అంతకన్నా పరిగెత్తలేక అక్కడే ఆగిపోయింది. ఆమె కంటికి కనిపించినంత దూరంలో కారు మాయమైపోయింది. నీకు అసలు బుద్ధే లేదు కవిత, తాళి కట్టి సగంలో వదిలేసి వెళ్ళిన వాడిని ఇప్పుడు ఏ నమ్మకంతో వచ్చావు? ఇప్పుడు చూడు, జనసంచారం లేని రోడ్డులో దించి వెళ్ళిపోయాడు, ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అని తనని తాను నిందించుకుంటూ మళ్ళీ ఆ మర్రి చెట్టు కిందకి వెళ్ళి కూర్చుంది కవిత. కొంతసేపు అలాగే కూర్చుంది. సరే, ఇక్కడ కూర్చుంటే పని అవ్వదు, ప్రధాన రహదారికి వెళ్ళి చూద్దాం, ప్రధాన రహదారికి వెళ్ళే ఏదో ఒక బండి వస్తుంది కదా, ఎలాగోలా వెళ్ళొచ్చు, వేరే దారి లేదు అని అనుకుంటూ మెల్లగా ఆ నిర్మానుష్యమైన రోడ్డు మీద నడవడం మొదలుపెట్టింది. అప్పుడు ఆమెకు ఎదురుగా ఒక కారు వచ్చింది. ఆ కారులో నలుగురు కుర్రాళ్ళు చేతుల్లో బీరు సీసాలతో భయంకరమైన శబ్దంతో సంగీతం వింటూ వస్తున్నారు. కవిత పక్కకు జరిగి నడుస్తుండగా ఆమెను గుద్దేంత దగ్గరగా వచ్చి ఆగింది ఆ కారు. ఒరే మచ్చా, ఏంట్రా మీరు, ఇక్కడ ఏమీ దొరకదని చెప్పారు, చాలా పచ్చి పిల్ల ఒకటి దొరికింది, ఇలాగే ఎత్తి కారులో పడేసి తీసుకెళ్తే అతిథి గృహంలో పెట్టి సరదా పడొచ్చు అన్నాడు ఒకడు. అప్పుడే కవితకు ఒంట్లో వణుకు మొదలైంది. దేవుడా, ఎందుకిలా నన్ను పరీక్షిస్తున్నావు అనుకుంటూ ఆ స్థలం నుండి కదలటానికి ప్రయత్నించింది. అప్పుడు కారులోంచి దిగిన ఒకడు ఆమె చెయ్యి పట్టుకొని అడ్డుగించాడు. ఏయ్ పోకిరి నా కొడక, వదలరా అని తన చేతిని వాడి పట్టు నుండి విడిపించుకోవటానికి ప్రయత్నించింది కవిత. ఎక్కడికి పోతావు, మేము నలుగురం ఉన్నాం కదా, నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాం, ఈ రాత్రి మొత్తం మాతో ఉండు, సమయం 2 అయ్యింది, ఇప్పుడు వెళ్తే తెల్లారేదాకా భలే ఆనందించొచ్చు అని వాడు వాగాడు. ఇప్పుడు ఆమె వాడి చేతిని విదిలించి వాడి చెంప పగిలేలా కొట్టింది. చంపేస్తాను జాగ్రత్త అని కవిత కోపంగా కళ్ళురుముతూ వాడి ముందు వేలు చూపిస్తూ హెచ్చరించింది. ఏంట్రా దీంతో గొడవ పడతావు అంటూ ఇంకొకడొచ్చి ఆమెను లాగి కారులోకి ఎక్కించడానికి ప్రయత్నించగా ఇంతలో తుఫాన్ తాకినట్లు వాడు కాస్త దూరంగా ఎగిరిపడ్డాడు. ఒక్క క్షణం ఆ వేగానికి కళ్ళు మూసి తెరిచి చూసేసరికి అక్కడ నిప్పులా నిలబడి ఉన్నాడు సుభాష్. ఎవడ్రా నువ్వు అని కారులో ఉన్న మిగతా వాళ్ళు కూడా దిగి వచ్చారు. ఇప్పుడు ఆ నలుగురిని చితకబాదిన అతను, నేను వైద్యుడిని, చికిత్స మాత్రమే కాదు శస్త్రచికిత్స కూడా బాగానే చేస్తాను అంటూ ఒకటి పక్కటెముకల మీద బలంగా గుద్దాడు. వాడు ఆ అని అరుస్తూ కింద పడి విలవెల్లాడాడు. అదేవిధంగా 4 ఎముకలు విరగొట్టాడు సుభాష్. నలుగురు నొప్పితో అల్లాడుతుండగా, ఇంకెప్పుడైనా ఏ అమ్మాయి దగ్గరైనా మీ వేషాలు వేశారో ఆ తర్వాత మీ పెళ్ళాం దగ్గర కూడా ఏమీ చేయలేరు, ఆ స్థాయిలో చేస్తాను అని చెప్పిన అతను ఇప్పుడు ఆమె చెయ్యి పట్టుకుని తన కారు తలుపు తెరిచి లోపలికి తోసి మళ్ళీ కారు మొదలుపెట్టాడు. కొంతసేపటికి కంగారు తర్వాత కవిత కాస్త కుదుటపడింది. అతను కూడా కారు అద్దంలోంచి ఆమెను చూసి తర్వాత రోడ్డు మీద దృష్టి పెట్టాడు. కొద్దిసేపట్లో కళాశాలకు చేరుకున్నారు. అప్పటికే భోజన సమయం ముగిసి అందరూ తరగతి గదిలో ఉన్నారు. వేరే అధ్యాపకులు పాఠం చెబుతున్నాడు. ముఖం కడుక్కొని లోపలికి వెళ్ళు అన్నాడు సుభాష్. అదేం లేదు, ఇంత ఆలస్యంగా వెళ్తే తిడతారు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని వెనక్కి తిరిగింది. ఇప్పుడు తరగతి తీసుకుంటున్నది నా స్నేహితుడు శశినే, ఏమీ అనడు, నువ్వు ముఖం కడుక్కొని తరగతి గదికి వెళ్ళు. ఇంకో ముఖ్యమైన విషయం, ఇవాళతో నీకు నాకు మధ్య ఉన్న కొద్దో గొప్ప బంధం కూడా పూర్తిగా తెగిపోయింది. ఇక నువ్వెవరో నేనెవరో ఏ పరిస్థితుల్లోనూ కోపంతో కూడా నీతో నేను మాట్లాడను. అలాగే కళాశాలకు వస్తే చదువుకునే పని చూసి వెళ్ళిపోవాలి. ఇదే చివరి హెచ్చరిక అని చెప్పి అతను సిబ్బంది గదికి వెళ్ళిపోయాడు. కవిత కూడా ముఖం కడుక్కొని తరగతి గదికి వెళ్ళింది. కావేరి, ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే ఏం లేదు అని చెప్పింది కవిత. ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి కళ్యాణ్తో మాట్లాడి అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. అన్నట్లుగానే రాత్రి 7 గంటలకు సమయంలో కళ్యాణ్ ఇంటికొచ్చాడు. ఆ రాత్రి కూడా కావేరి కళ్యాణ్ సంతోషానికి హద్దు లేదు. ఇకపై నీకు నాకు ఏ సంబంధం లేదు, కోపంతో కూడా నీతో మాట్లాడను అన్న సుభాష్ మాటలు చెవిలో మారుమోగుతుండగా ఏదో భారం తగ్గినట్లు అనిపించి తన కడుపులో బిడ్డను తడుముకుంటూ పడుకుంది కవిత. ఎన్నిసార్లు ఆమెతో సంబంధం లేదని చెప్పినా తనకి ఆమెకు మధ్య ఉన్న బంధం ఎలా ముగుస్తుందన్న ప్రశ్న సుభాష్ మనసులో మెదులుతూనే ఉంది. ఇక అలా 2 నెలలు గడిచాక కాలేజ్కి సెలవులు కావటంతో కళ్యాణ్ కావేరిని తిరుప్పూర్లో ఉన్న తన ఇంటికి తీసుకెళ్ళాడు. చాలా రోజుల తర్వాత కొడుకు కోడలు వస్తుండటం వసంతికి ఎంతో ఆతృతగా అనిపించింది.
తిరుపూర్లో ఉన్న తన ఇంటికి తీసుకెళ్ళాడు. చాలా రోజుల తర్వాత కొడుకు కోడలు వస్తుండటం వసంతికి ఎంతో ఆతృతగా అనిపించింది. వాకిట్లోని ఎదురు చూస్తున్న వసంతి తన కోడలు కారు దిగగానే పరిగెత్తుకెళ్ళి గట్టిగా ఆక్కున చేర్చుకున్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హాల్లో హాజరయ్యారు. గంగ, యమున ఇద్దరూ వచ్చి ఎన్నడూ లేని వింతగా కావేరిని కౌగిలించుకుని తమ ప్రేమను పంచుకున్నారు. చాలా రోజులు గడిచింది కదా, అందుకే తన అక్కలిద్దరికీ తన మీద ప్రేమ పుట్టుకొచ్చిందని ఆ దొంగ ప్రేమను కూడా కావేరి నిజమని నమ్మేసింది. సరే కావేరి, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని కావేరిని ఇంట్లో వదిలి ఆఫీస్కి వెళ్ళాడు కళ్యాణ్. వసంతికి ఇప్పుడు తన కోడలిని ఒంటరిగా తీసుకెళ్ళి అడగాలన్న ఆతృత కలిగింది. కావేరి, నీకు నెల తప్పిందా అని ఆశగా అడిగారు వసంతి. అప్పటి వరకు దాని గురించి పట్టించుకొని కావేరికి అప్పుడే తనకు 45 రోజులుగా నెల తప్పిన విషయం గుర్తొచ్చింది. ఇప్పుడు సిగ్గుతో ముఖం కొద్దిగా ఎర్రబడగా, అవునత్తయ్య, నాకు నెల తప్పింది, నేనే కాలేజీకి వెళ్ళే ఆతృతలో గమనించుకోలేదు అంది కావేరి. ఏంటి కావేరి, ఎంత ముఖ్యమైన విషయం చిన్నపిల్లల గమనించలేదని చెప్తున్నావు? ఇంకా ఆలస్యం వద్దు, ఇప్పుడే కళ్యాణ్కి ఫోన్ చేసి రమ్మని చెప్పు, ఆసుపత్రికి వెళ్ళి నిర్ధారించుకుని రండి అని వసంతి చెప్తుండగా, అత్తయ్య, ఆయన వచ్చాక మాట్లాడుకుందాంలేండి అంది కావేరి. సరే కావేరి, నువ్వు మేడ మీదకి వెళ్ళి విశ్రాంతి తీసుకో అని వసంతి చెప్పటంతో కావేరి తన పడక గదికి వెళ్ళింది. వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నది చాటుగా విన్న యమునకు ఆ బిడ్డను ఎలాగైనా తీయించేయాలన్న దురాలోచన కలిగింది. దానికి ముందు మేమిద్దరం పెద్దవాళ్ళం ఉన్నాం, మాకు కాకుండా దానికి పిల్లలు పుట్టాలా? మాకంటే ముందు అది బిడ్డను కనకూడదు. ఈ ఇల్లు వదిలి మళ్ళీ కోయంబత్తూరు వెళ్ళేలోపు దాని కడుపులో ఉన్న పిండాన్ని ఎలాగైనా తీయించేయాలి అని తనతో తానే మాట్లాడుకుంటూ దానికోసం ప్రణాళికలు వేసుకోసాగింది యమున. ఇవేవీ తెలియని కావేరి తన పడక గదిలో పడుకొని కడుపు మీద చెయ్యి వేసి నిమురుతూ, అమ్మో, మీ నాన్న నీకోసం చాలా ఎదురు చూశారు. ఆయనకి ఈ విషయం నేరుగా చెప్పాలి, అందుకే నేను ఫోన్ చేయలేదు. ఆయన వచ్చి నువ్వు రాబోతున్నానని చెల్లిస్తే ఎంత సంతోషిస్తారో తెలుసా అని తన బిడ్డతో మాట్లాడుకోసాగింది. కొద్దిసేపు అలా మాట్లాడుకున్న ఆమె కారు ప్రయాణం వల్ల అలసిపోయి నిద్రలోకి జారుకుంది. కాలేజ్కి సెలవులు కావటంతో కవిత కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి జీహెచ్లో ప్రసూతి వైద్యుల గది ముందు తన వైద్య పరీక్ష కోసం ఎదురు చూస్తోంది. చాలామంది ఆడవాళ్ళు ఆమెలాగే అక్కడ వేచున్నారు. ఆమె కూడా టోకెన్ తీసుకొని కూర్చుంది. ఆమె వైద్య పరీక్షకు రావడం ఇదే మొదటిసారి. ఆమె కంటే ముందున్న వాళ్ళు ఒక్కొక్కరిగా లోపలికి వెళ్ళి పరీక్షలు ముగించుకొని బయటకు వచ్చి స్కానింగ్ గది ముందు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కవిత పేరు పిలువబడింది. ఎస్ కవిత, సుభాష్ అని ఆ నర్సు పిలవగానే కవిత లోపలికి వెళ్ళింది. ఆమెను చూసిన మరుక్షణమే ఆ డాక్టర్ గుర్తుపట్టారు. నువ్వు కవితవే కదా, సుభాష్ భార్య అని ఒక రకమైన సందేహంతో అడిగారు. అవును డాక్టర్ అంది కవిత. ఏంటి కవిత, ఆశ్చర్యంగా ఉంది, వాడు నేను ఒంటరిగా వైద్య పరీక్షకు ఎలా పంపాడు? అదీ కాక మీకే సొంతంగా ఒక హాస్పిటల్ ఉంది కదా, అలాంటప్పుడు సుభాష్ నిన్ను జీహెచ్కి ఎలా పంపాడు అని ఆవిడ అడిగారు. ఏం సమాధానం చెప్పాలో ఆమెకు తెలియలేదు. వాళ్ళిద్దరూ కలిసే ఉంటున్నారని ఆ డాక్టర్ అనుకుంటున్నారు. కానీ ఆమె అతను ఏ తప్పు చేయలేకపోయినా తనకు ఇచ్చిన విడాకుల శిక్షను మనస్ఫూర్తిగా అంగీకరించి అతను ప్రశాంతంగా ఉండాలని, తన జీవితం పోయినా పర్వాలేదని పుట్టింట్లో ఉంటుంది. ఆ విషయం తెలియని డాక్టర్ అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక ఒక చిన్న చిరునవ్వుతో మౌనంగా ఉండిపోయింది కవిత. సరే సరే పర్వాలేదు, ఆమె సమాధానం చెప్పలేకపోవడాన్ని అర్థం చేసుకున్న డాక్టర్, సరేమ్మా, మీ హాస్పిటల్లో కూడా 4 గంటల తర్వాత నేనే ఉంటాను అని చెప్పి ఆమెకు పరీక్షలు చేయడం మొదలుపెట్టారు. కొన్ని పరీక్షలు పూర్తయ్యాక రక్త పరీక్ష కోసం రాసిచ్చారు. సరే డాక్టర్, నేను చేయించుకొని వస్తాను అని కవిత బయలుదేరబోతుంటే, నివేదిక తీసుకొని స్కానింగ్ గదికి రా కవిత అని డాక్టర్ చెప్పారు. సరే డాక్టర్ అని చెప్పి కవిత బయలుదేరింది. రక్త పరీక్ష కోసం ల్యాబ్కి వెళ్తే అక్కడ కూడా పెద్ద వరుస ఉంది. వరుసలో నిలబడండి, 1 గంట తర్వాత ల్యాబ్ టెస్ట్ పూర్తయింది. కొద్దిసేపు వేచి ఉండి ఆ నివేదిక కూడా తీసుకొని ఇప్పుడు స్కానింగ్ గదికి వెళ్ళింది. అక్కడ కూడా పెద్ద వరుస ఉండటంతో మళ్ళీ లేచి చూడసాగింది. అక్కడ కూడా గంట సేపు ఎదురు చూసిన తర్వాత ఆమె వంతు రాగానే లోపలికి వెళ్ళింది కవిత. చీర కొంచెం పక్కకు జరిపి, పడుకో కవిత, స్కాన్ చూసేద్దాం అని చెప్పటంతో ఆమె తన చీరను కొద్దిగా సర్దుకొని పడుకుంది. ఇప్పుడు ఆమె కడుపుపై జెల్ రాసి స్కాన్ చేస్తుండగా డాక్టర్ చెప్తుంటే ఆమె తన బిడ్డను ఆ కంప్యూటర్ తెర మీద చూసింది. అదొక వర్ణించలేని అనుభూతి అనుకోండి. ఆమెకు కన్నీళ్లు ముంచుకొచ్చాయి. ఎప్పుడో చనిపోయిన ఒక దానికోసం తన భర్త ఇప్పటికీ తనను దూరం పెడుతున్నాడని తలుచుకుంటే ఆమె మనసు తట్టుకోలేకపోతుంది.
ఒక బిడ్డకు తల్లయ్యే స్థితి వచ్చినా భర్త మనసులో చిన్న స్థానం కూడా సంపాదించుకోలేకపోయానని నేనంత దురదృష్టవంతురాలినా ఈ బిడ్డ పుట్టినా ఆయన చూడ్డానికి రారు. ఒక డాక్టర్ బిడ్డే కానీ నా బిడ్డ కూడా నాతో పాటే కష్టపడాలి కదా అని అనుకోగానే ఆమె కళ్ళ నుండి నీళ్లు ధారగా కారాయి. అది గమనించిన డాక్టర్, ఏమైంది కవి, బిడ్డను చూసి ఇలా ఏడుస్తున్నావు అని అడిగారు. అదేం లేదు డాక్టర్, ఫస్ట్ టైం చూస్తున్నాను కదా, అందుకే కొంచెం భావోద్వేగానికి లోనయ్యాను, వేరేం లేదు అని ఆమె చెప్పి తను కళ్ళు తుడుచుకుంది. ఆమె స్కానింగ్ పరీక్ష పూర్తయింది. ఇప్పుడు డాక్టర్ నివేదిక ఇచ్చి ఆమెకు కావలసిన మాత్రలు రాసిచ్చారు. మందుల దుకాణం దగ్గర కూడా కొద్దిసేపు వేచి ఉండి తనకు కావలసిన మందులు తీసుకుని బయటకు వచ్చింది కవిత. ఉదయం వచ్చిన ఆమె ఇప్పుడు బయటకు వెళ్ళేసరికి మధ్యాహ్నం 2 గంటలైంది. హాస్పిటల్ నుండి బయటకు వచ్చి బస్ స్టాప్లో పట్టణ బస్సు కోసం ఎదురు చూస్తుంది. బట్టల దుకాణం సంచిలోనే తన నివేదికలను పెట్టుకొని నిలబడి ఉంది. అదే దారిలో సుభాష్ హాస్పిటల్ ఉంది. కాలేజ్ అయిపోయాక మధ్యాహ్నం పైన అక్కడికి వెళ్తున్నాడు. కాలేజ్ విద్యార్థులకు సెలవులే అయినా వైద్య కళాశాల ఆసుపత్రిలో ఉన్న రోగాలను డాక్టర్లు చూడాల్సిందే. అందుకే మధ్యాహ్నం వరకు అక్కడ పనిలో ఉండి ఇప్పుడు తన హాస్పిటల్కి వెళ్ళటానికి ఆ దారిలో వచ్చాడు సుభాష్. యాదృచ్ఛికంగా బయటకు చూస్తే అక్కడ బస్సు కోసం ఎదురు చూస్తున్న కవిత కనిపించింది. ఇప్పుడు ఆమెను తన కారులో ఎక్కించుకొని ఇంట్లో వదిలిపెట్టాలన్న ఆలోచన సుభాష్కు రాలేదు. ఆమె మెడలో ఉన్న తాళిబొట్టు గొలుసు మాత్రమే అతని కళ్ళకు కనిపించింది. సరిగ్గా అదే చోట ట్రాఫిక్ జామ్ అవ్వటంతో కారు అక్కడే ఆగిపోయింది. కవిత ఆ కారును అస్సలు గమనించలేదు. దేవుడా, కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి, ఈ బస్సు ఎప్పుడొస్తుందో అని బస్సు కోసమే ఎదురుచూస్తుంది. నాకు ఆ ముదనష్టపు దానికి ఎలాంటి సంబంధం లేదని, బంధం లేదని సంతకం తీసుకున్నాను. కానీ నేను కట్టిన తాళి ఇంకా దాని మెడలోనే ఉంది. దాని మెడలో ఆ తాళిని చూస్తుంటే ఒళ్ళంతా మండిపోతుంది. వీలైనంత త్వరగా ఆ తాళిని దాని మెడలోంచి తీసివేయాలి అని అనుకున్నాడు. సరే, ఎందుకు లేట్ చేయడం, ఈరోజే అడిగిద్దాం అని అతను కారు తలుపు తెరవడానికి ప్రయత్నిస్తుండగా ఒక పట్టణ బస్సు అతని కారు ముందొచ్చి ఆగింది. జనం కిక్కిరిసి ఉన్న ఆ బస్సులోనికి కవిత పరిగెత్తుకుంటూ ఎక్కేసింది. సరే, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళకపోతే ఏమైంది, బస్సును వెంటపడితే అది ఎక్కడ దిగుతుందో అక్కడ అడగొచ్చు అని అనుకొని ఆ బస్సు వెనకాలే వెంటపడసాగాడు. గాంధీపురం బస్టాండ్లో దిగిన ఆమె అక్కడి నుంచి తన గ్రామానికి వెళ్ళి బస్సు బయలుదేరటానికి సిద్ధంగా ఉండటంతో వెంటనే పరిగెత్తుకెళ్ళి ఎక్కేసింది. దాని తర్వాత ఇంకో బస్సు. చాలా చిరాకుగా ఉంది, ఈరోజు వద్దులే, హాస్పిటల్కి వెళ్దాం అని అక్కడి నుంచి తన హాస్పిటల్కి వెళ్ళిపోయాడు సుభాష్. ఇక అలా చాలాసేపు నిద్రపోయిన ఆమె ఇప్పుడు కళ్ళు తెరిచి చూసేసరికి తన పక్కనే పడుకుని ఉన్నాడు కళ్యాణ్. ఇది కళ నిజమా అని అర్థం కాక ఆమె కళ్ళు నులుముకొని చూసింది. ఏంటి కావేరి, కళ అనుకున్నావా? నేను నిజంగానే వచ్చాను. అమ్మ ఫోన్ చేసింది, నువ్వేదో ముఖ్యమైన విషయం నాతో మాట్లాడాలని చెప్పిందట, అందుకే వచ్చాను. చెప్పు, ఏ విషయం మాట్లాడాలి అని అడిగాడు కళ్యాణ్. సిగ్గుతో విరిసిన ముఖంతో చిన్నగా నవ్విన ఆమె ఎలా చెప్పాలో తెలియక తడబడుతుండగా అతను ఆమె చెంపలను తన చేతుల్లోకి తీసుకుని ఆమెను నిఠారుగా తన వైపు చూసేలా చేశాడు. చెప్పు కావేరి, నీ ముఖంలో ఈ సిగ్గు దేనికి? ఏదో చెప్పాలనుకుంటున్నావు కానీ సిగ్గుపడుతున్నావు అని కళ్యాణ్ అడగ్గా, మీరు నాన్న కాబోతున్నారు అని చెప్పింది. ఆనందంతో మంచం మీద కూర్చున్న ఆమెను అమాంతం చేతుల్లోకి ఎత్తుకొని గిరగిరా తిప్పాడు కళ్యాణ్. తండ్రిని కాబోతున్నానన్న ఆనందంలో కళ్యాణ్ కావేరిని ఎత్తుకుని గిరగిరా తిప్పుతున్నాడు. కావేరి, మనం ఇప్పుడే చెకప్కి వెళ్తున్నాం అంటూ ఆమెను తీసుకుని కిందకు వెళ్ళాడు. అక్కడ అతని కోసం కుటుంబం మొత్తం ఎదురుచూస్తుంది. శుభాకాంక్షలు కళ్యాణ్, నువ్వు నాన్నవి కాబోతున్నావు. ఈ పాటికి నీ పెళ్ళాం నీతో చెప్పుంటుందిగా అంది వసంతి. అవునమ్మా, నేను చాలా సంతోషంగా ఉన్నాను, దీనికోసమే ఎదురుచూస్తున్నాను అన్నాడు ఆనందంగా. సరేరా, నువ్వు వెంటనే ఆమెను చెకప్కి తీసుకెళ్ళు అని వసంతి చెప్పగా కళ్యాణ్, అమ్మా మీరు కూడా రండి అని ఆమెను కూడా వెంట పెట్టుకొని చెకప్ కోసం బయలుదేరాడు. యమునకి మాత్రం కడుపు మండిపోయింది. ఛా, ఇదేంటి ఇలా జరిగింది, దీనికి ఎలాగైనా గర్భస్రావం చేయించాలి, ఆ పిండాన్ని ఎలా తీయించడం అని తీవ్రంగా ఆలోచిస్తుంది. ఏంటి ఆలోచనలు చాలా బలంగా ఉన్నట్టున్నాయి అంటూ ప్రవీణ్ ఆమె దగ్గరికి వచ్చాడు. వెంటనే యమున తన గది తలుపు గడియపెట్టి అతనికి ఉరుసుకొని కూర్చుంది. ఏంటమ్మా, నడి మధ్యాహ్నంలో తలుపు గడియ పెడుతున్నారు, దగ్గరకొచ్చి ఉరుసుకుంటున్నారు, ఏంటి సంగతి అని అతను వెటకారంగా అడిగాడు. ప్రవీణ్, నాకు బిడ్డ కావాలి అంటూ అతని భుజం మీద వాలింది యమున. అంత హఠాత్తుగా అడిగితే పిల్లనివ్వలేను, కావాలంటే ఒక బొమ్మ కొనిస్తాను, సరేనా అని అతను నవ్వుతూ అన్నాడు. లేదు ప్రవీణ్, మీరు ఎగతాళి చేయకండి, నిజంగా చెప్తున్నాను, నాకు బిడ్డ కావాలి అంది యమున.
ఇదే మాట నేను అప్పుడే చెప్పాను, నువ్వే వద్దన్నావు. ఇప్పుడేమో వచ్చి నాకు బిడ్డ కావాలని అడుగుతున్నావు. ఏంటి, నువ్వు కావాలంటే నేను ఇవ్వాలా, వద్దంటే నేను దూరంగా పడుకోవాలా? అదంతా కుదరదు. పోయి తలుపు తీసి నీ పని నువ్వు చూసుకో అని చెప్పి ప్రవీణ్ లేవబోయాడు. ప్రవీణ్, నాకేం తెలీదు, నాకు బిడ్డ కావాలి అంటూ అతన్ని మంచం మీదకు తోసి అతని మీద పడింది యమున. యమున, నేను చెప్పేది విను, ఇది మధ్యాహ్నం సమయం, ఎవరైనా వస్తే బాగోదు అన్నాడతను. నాకు అవేమీ తెలియదు, నాకు ఇప్పుడే కావాలి అని చిన్న పిల్లల మారం చేస్తూ తనే తన బట్టలు విప్పేసి అతని మీద వాలింది. ఒక మగవాడు ఏం చేస్తాడు, వచ్చినంత వరకు లాభం అనుకుంటూ ప్రవీణ్ ఆమెను అమాంతం వాటేసుకున్నాడు. చాలాసేపటి సంగమం తర్వాత ఆమెను విడిచిపెట్టి లేచాడు. రాత్రిపూట ఉంటుంటే ఇప్పుడు నీ కడుపులో కూడా ఒక బిడ్డ ఉండేది. ఎవరికో ఒకరికి బిడ్డ పుట్టబోతుందంటేనే నీకు కూడా బిడ్డ కావాలన్న ఆశ పుడుతుందా యమున? ఈ క్యారెక్టర్ని మార్చుకో. మనకంటూ ఖచ్చితంగా ఒక బిడ్డ పుట్టాలి. దాన్ని నువ్వు పూర్తి మనసుతో కోరుకోవాలి. అంతేగాని నీ చెల్లి ప్రెగ్నెంట్గా ఉందని ఆ కారణంతో బిడ్డని కనాలని అనుకోకు. అలా అయితే నువ్వు ప్రశాంతంగా బతకలేవు అని చెప్పాడు. ఆమె కోపంగా చూసింది. సరే సరే ఉరమకు, నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, వెళ్ళొస్తాను. రాత్రికి దీనికంటే ఎక్కువే ఇస్తానులే అని మత్తుగా ఆమెకు ఒక ముద్దు పెట్టి స్నానం చేయడానికి వెళ్ళాడు ప్రవీణ్. కొద్దిసేపట్లో స్నానం చేసొచ్చి ఎవరికంటా పడకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కానీ గంగ ఇదంతా గమనించింది. గంగ యమున గదిలోకి వెళ్ళింది. అప్పటికే యమున స్నానం చేసి బట్టలు మార్చుకొని అలసటగా పడుకొని ఉంది. ఏమైంది యమున, నీ మరిది ఇప్పుడు స్నానం చేసి వెళ్తున్నాడు, నువ్వేమో మళ్ళీ స్నానం చేసి పడుకున్నావు అని అడిగింది. చాలా రోజులైంది కదా, అందుకే ఈరోజు మ్యాట్నీ షో అని యమున కూడా నవ్వుతూ చెప్పింది. ఏంటి యమున, ఇప్పుడిప్పుడే పిల్లలు వద్దని కొన్నాళ్ళు అయ్యాక బాగా ఎంజాయ్ చేసి అప్పుడు కందామని చెప్పావు, ఇప్పుడేంటి నడి మధ్యాహ్నం ఇంత తొందర అని ఆమె అడిగింది. ఆ కావేరి కంటే ముందే ఈ ఇంటికి ఒక వారసుడిని నేను ఇవ్వాలి గంగా అంది యమున. అదెలా, తను గర్భవతిగా ఉంది కదా, ఇప్పుడు నువ్వెలా అని గంగ అడిగింది. అదంతా సాధ్యమే అని చెప్పి యమున గంగ వైపు చూసింది. వద్దెమున, నువ్వు మాట్లాడేది సరిగ్గా లేదు. ఏదేమైనా తను కూడా మన తోబుట్టువే కదా, ఎందుకు ఇలా తన కడుపులో ఉన్న పిండాన్ని తీయించాలని అనుకుంటున్నావు అని గంగ సూటిగానే అడిగేసింది. అదేలా గంగా, నేను చెప్పకుండానే అర్థం చేసుకున్నావు అంది యమున. ఆమె కంటే ముందే బిడ్డను కనగలనని నువ్వు అంత నొక్కి చెప్పినప్పుడే నాకు అర్థమైంది యమున. కానీ వద్దు, ఇదంతా తప్పు, చాలా పాపం, ఆ పని మాత్రం చెయ్యకు అని చెప్పి గంగ ఆమె గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది. నువ్వు కావాలంటే పాపం పుణ్యం చూసుకో, కానీ నేను చూడను, నేను అనుకున్నది సాధించి తీరుతాను అని అహంకారంతో కాలు మీద కాలు వేసుకుని పడుకుంది యమున. బస్సు దిగి నడుస్తుండగానే కవితకు తల తిరుగుతున్నట్లు అనిపించింది. ఉదయం తిన్నది, మధ్యాహ్నం భోజనం చేయలేదు. సరే ఇంటికి వెళ్ళి తినొచ్చులే అనుకుంటూ కొంచెం వేగంగా అడుగులు వేసింది. ఆమె నడుస్తుంటే ఆ గ్రామానికి చెందిన వాళ్ళు, ఏమ్మా కవిత, హాస్పిటల్కి వెళ్ళావా, పాప ఎలా ఉంది అని ఒకరి తర్వాత ఒకరు పలకరిస్తుంటే ఆమె కూడా నవ్వుతూ బదిలిస్తూ ఇంటికి చేరుకుంది. ఇక ఇంటి ముందు 2 కొబ్బరి చెట్లు, వాటిని ఆనుకుని సిమెంట్ రేకులతో కప్పిన ఒక స్నానాల గది, ఒక మరుగుదొడ్డి ఉన్నాయి. వాకిలిలో కొబ్బరాకులతో అల్లిన పందిరుంది. కవిత వెళ్ళి ఆ అరుగు మీద కాసేపు కూర్చుంది. అది ఒక పెంకుటిల్లు. బయట 2 పెద్ద అరుగులున్నాయి. లోపల ఒక వంటగది, దాన్ని సగానికి అడ్డంగా ఒక గది, దాని తర్వాత పొడవాటి అరుగు, చివర్లో ఒకే ఒక్క గది. ఇదే కవిత ఇల్లు. తర్వాత మెల్లగా లేచి ఇంటి పైకప్పు పెంకుల కింద దాచిన తాళం చెవి తీసుకొని తలుపు తెరిచి లోపలికి వెళ్ళింది. పెద్దగా ఆదాయం లేకపోవడంతో రోజు కూలికి వెళ్తేనే పూట గడిచే పరిస్థితి వాళ్ళ కుటుంబానిది. ఆమె తండ్రి సుభాష్ ఇంట్లో డ్రైవర్గా, ఆమె తల్లి అదే ఇంట్లో వంట మనిషిగా పనిచేసేవారు. కాలం చేసిన గాయం వల్ల ఆమె ఆ ఇంట్లో సుభాష్ చేతిలో చిక్కుకోవటంతో 2 ఉద్యోగాలు పోయాయి. ఇప్పుడు ఆమె తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కవిత తల్లి ఒక ధనవంతుల ఇంట్లో పని మనిషిగా చేస్తుంది. ఉదయం 6 గంటలకు వెళ్తే రాత్రి 9 గంటలకు కానీ ఇంటికి రాదు. ఈ మధ్యలో కవితే ఉదయం వంట చేసుకొని కాలేజీకి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇంటి పనులు చేసుకుంటుంది. ఉదయం వండి తన తండ్రికిచ్చి తన కోసం మధ్యాహ్నానికి దాచుకున్న అన్నం తిందామని చూడగా ఆమె పెట్టిన సాంబారును పిల్లి పడేసి అంతా ఒలికిపోయింది. అది చూసి ఆమె మనసు చివుక్కుమంది. కష్టపడి సంపాదించిన డబ్బుతో వండినది ఇలా వృధా అయిపోయిందే అని ఆ వంటగదిని శుభ్రం చేసి పచ్చి మంచినీళ్లు పోసుకొని ఒక ఉల్లిపాయ నంచుకుంటూ తిన్నది. కోటీశ్వరుడి కుటుంబంలోకి కోడలిగా వెళ్ళానని పేరే కానీ జీవితం మొత్తం నాశనమై
ఇప్పుడు దిక్కు లేకుండా మిగిలిపోయాను అనుకోగానే ఆమెకు కన్నీళ్ళొచ్చాయి. అయినా తన తల్లిదండ్రుల ముఖాలను తలుచుకొని తనను తాను ఓదార్చుకుంది. ఎలాగోలా పచ్చినీళ్లు పోసుకున్న గంజి తాగి అలసటతో బయటకొచ్చి గాలి తగిలేలా ఆ అరుగు మీద పడుకుంది కవిత. తనకు జరిగిన పెళ్లి గురించి ఆలోచిస్తే ఏడవటానికి ఈ జన్మ మొత్తం సరిపోదేమో అనిపిస్తుంది. అంత చేదు జ్ఞాపకం ఆ రోజు ఇంకో వారంలో రాబోతుంది. మొదటి పెళ్లి రోజు. అది గుర్తొచ్చి ఆమెకు ఏడుపు ఆగలేదు. అరుగు మీద పడుకొని ఏడుస్తూనే ఉంది. ఎందుకో సుభాష్ ముఖం ఆమె కళ్ళ ముందు మెదిలింది. కాసేపు పడుకున్నాక మనసు చాలా భారంగా ఉంది. గుడికి వెళ్దాం అనుకొని లేచి మళ్ళీ స్నానం చేసి చీర మార్చుకొని దగ్గరలోని టౌన్లో ఉన్న గుడికి బయలుదేరింది. ఎక్కువగా ఏమీ లేదు. ఆమె ఇంట్లో పూసిన పూలతో కట్టిన చిన్న మాలను మాత్రం తీసుకొని గుడిలోకి వెళ్ళి పూజ చేయించుకొనొచ్చి ఒక పక్కగా కూర్చుంది కవిత. అప్పుడు ఆమె ఊహించలేదు, అదే గుడికి సుభాష్ వచ్చాడు. అతన్ని చూసి గుడికే వచ్చి ఉంటాడులే, నన్ను చూస్తే అనవసరంగా ఆందోళన అనుకొని ఒక స్తంభం చాటున కూర్చుంది. కానీ అతను ఆమె గుడికి రావడాన్ని చూసే ఇంటికి వెళ్లకుండా సగం దారిలోనే వెనక్కి తిరిగి గుడిలోకి వచ్చాడు. అతను తనని చూడకూడదని కవిత దాక్కుని కూర్చుంటే సుభాష్ నేరుగా ఆ స్తంభం వెనుక కూర్చున్న కవిత ముందే వచ్చి నిలబడ్డాడు. అతని కాళ్ళని చూసి తలెత్తి ముఖం చూసింది. అతని ముఖంలో కోపం విస్తుంది. సరే, ఈరోజు నాకేదో ఏలినాటి శని పట్టినట్టుంది కవిత. నువ్వు జీహెచ్కి వెళ్ళావు కదా, అక్కడ డాక్టర్ ఏమైనా చెప్పి ఉంటారేమో. మళ్ళీ బిడ్డ గురించి మాట్లాడడానికే వచ్చాడేమో. ఏం జరిగినా నువ్వు బిడ్డను మాత్రం చంపొద్దు అని తనలో తాను అనుకుంటూ మెల్లగా లేచి అతని ముందు నిలబడింది. సుభాష్ ఆలస్యం చేయకుండా నేరుగా విషయానికి వచ్చాడు. ఇదిగో కవిత, నీతో మాట్లాడకూడదని అనుకుంటున్నాను, కానీ సందర్భ పరిస్థితులు మాట్లాడేలా చేస్తున్నాయి. నీ మెడలో ఉన్న ఆ తాళి నన్ను ఇప్పటికీ ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ తాళి తీసి నాకివ్వు అని ముఖం మీదే అడిగాడు. అడిగిన వాడికి దాని బాధ తెలియలేదు, కానీ ఆమెకు మాత్రం చాలా నొప్పిగా అనిపించింది. భూమి రెండుగా చీలిపోయినట్లు అనిపించింది. తన కళ్ళను దాటి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేక ఏడ్చేసింది. ఆమె ఏడుపు చూసి, ఇదిగో ఏడ్చి నాటకం ఆడుకు. ఆ ఏడుపుకి కరిగేవాడు కాదు ఈ సుభాష్. నాకు కావలసింది నేను నీ మెడలో కట్టిన ఆ తాళి. అది తీసి ఇవ్వు అని అతను పట్టుబట్టగా ఏం చేయాలో తెలియక తల్లడిల్లిపోయింది కవిత. ఏం ఆలోచిస్తున్నావు? ఇస్తావా లేక నేనే తీయమంటావా అని అతను తాళిబొట్టు గొలుసు మీద చెయ్యి వేయబోగా కవిత అతని చేతిని పట్టుకుంది. ఆమె చెయ్యి తన మీద పడగానే సుభాష్ తన చేతిని వేగంగా విదిలించుకున్నాడు. ఏదో అంటరాని దానిది తన చేతికి తగిలినట్లు తన రుమాలు తీసి ఆమె ముందే ఆ చేతిని తడుముకొని నిలబడ్డాడు. అది చూసిన ఆమెకు ఎంతో వేదనగా అనిపించింది. ఎదుటివారి బాధను ఏమాత్రం పట్టించుకోకుండా చేతిని తుడుచుకుంటూ ఆమె వైపు చూసిన అతను, ఎంత ధైర్యం ఉంటే నా చెయ్యి పట్టుకుంటావు అని కోపంగా అన్నాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? హఠాత్తుగా గుడికి వచ్చి తాళి తీసి ఇవ్వమని అడుగుతున్నారు. నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు. మీ ఆస్తిపాస్తులని నాకు వద్దు. నా బిడ్డకు మీ ఇంటి పేరు కూడా వద్దు. దయచేసి ఈ తాళిని వదిలేయండి. ఈ తాళి మాత్రమే ఇప్పుడు నాకు ఒక రక్షణగా ఉంది. మెడలో తాళి లేకుండా నేను బిడ్డలేనా కలగలను? చూసిన వాళ్ళు తప్పుగా మాట్లాడుకోరా అని ఆమె తన వైపు న్యాయాన్ని అతనికి చెప్పింది. కానీ అతను వినే స్థితిలో లేడు కదా. చాలా బాగుంది, చాలా బాగుంది అంటూ కోపంతో కూడిన వెటకారపు నవ్వుతో ఆమెను చూశాడు. ఏంటి, నీ కష్టకాలంలో ఎప్పటికైనా ఈ తాళిబొట్టు గొలుసు ఉపయోగపడుతుందని అనుకుంటున్నావు కదా. 11 సవార్లు అమ్మితే ఓ 4-5 లక్షల డబ్బులు వస్తాయి. అవి వాడుకోవచ్చని అనుకుంటున్నావు అంతే కదా అంటూ అతను ఆమెను చాలా నీచంగా చూశాడు. కళ్ళు తుడుచుకున్న ఆమె ఇప్పుడు అతని వైపు సూటిగా గట్టిగా ఒక చూపు చూసి, ఒక్క నిమిషం అని చెప్పి అక్కడ అమ్మవారి గుడిలో తాళి వరం కోసం చాలామంది చెట్టుకు కట్టిన తాళ్లలోంచి పసుపు కొమ్ము కట్టిన ఒక పసుపు తాడుని తీసుకుంది. అతని కళ్ళ ముందే దాన్ని తన మెడలో కట్టుకొని ఇప్పుడు అతను కట్టిన ఆ 11 పౌండ్ల బంగారు తాళిని తీసి అతని చేతిలో పెట్టింది కవిత. నా మెడలో ఉన్నది తాళి అని గౌరవించి ఇన్ని రోజులు వేసుకున్నాను, కానీ మీకు సంబంధించి అది కేవలం బంగారం అంతే కదా. నాకు తెలియకపోయింది. మీకు సొంతమైనది మీకే ఇచ్చేశాను. ఇకపై దయచేసి నన్ను బాధ పెట్టాలని చూడకండి అంటూ కళ్ళు తుడుచుకొని అక్కడి నుంచి వెళ్ళటానికి ప్రయత్నించింది. కానీ సుభాష్ ఆమె ముందే అక్కడున్న గుడి హుండీలో ఆ తాళిని వేశాడు. అది చూసిన ఆమెకు తనపై అతనికి ఎంత ద్వేషం ఉందో అర్థమైంది. ఏం చూస్తున్నావు?
ఆ తాళి నీ మెడలో ఉండకూడదు. అది నేను ఇచ్చిన గుర్తు. అందుకే దాన్ని గుడి హుండీలో వేశాను. ఇకపై నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నాడు. ఏం చెప్తావు? నీ బిడ్డకు నా ఇంటి పేరు వద్దని కదా చెప్పావు. మరి ఆసుపత్రిలో పరీక్ష కోసం వెళ్ళినప్పుడు కవిత సుభాష్ అని నా పేరెందుకు కలిపి ఇచ్చావు అని అతను అడగగా అది ఏమాత్రం ఊహించని ఆమె ఇప్పుడు ప్రశ్నార్థకంగా మాత్రమే అతన్ని చూసింది. ఆ సూటి చూపుకు అతను జవాబు చెప్పలేకపోయాడు. ఆమె ఏం అడగాలనుకుంటుందో ఆ చూపులోని అర్థం చేసుకున్న అతను ఇక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కన్నీళ్లు కూడా తుడుచుకోకుండా నేరుగా అమ్మవారి సన్నిధికి వెళ్ళిన ఆమె ఇప్పుడు అమ్మవారిని చూస్తూ, నేను నీకు ఏం పాపం చేశానమ్మా? నా మనసులో ఉన్న బాధ వేదన తీరాలనే కదా నీ సన్నిధికి వచ్చాను. కానీ నీ సన్నిధిలోని నా మెడలోని తాళిని నా చేతులతోనే తీయించావు. నా భర్త చేత దాన్ని హుండీలో వేయించావు. నీకు ఆ తాళి అంతగా కావాల్సి వచ్చిందా? ఇదిగో చూడు, నీకు కావలసిన తాళి దొరికింది. అది తప్ప నా దగ్గర ఇంకేమీ లేదు. నా బిడ్డ బాగుండాలి. ఇదిగో నా మెడలో కట్టిన తాళిని తీసుకొని ఆయనే హుండీలో వేశారు కదా. ఇకపైనైనా ఆయన జీవితంలో ఒక ప్రశాంతతనివ్వు. ఆయనకు ఎలాంటి ఆపద రాకుండా నువ్వే కాపాడు. ఇకపై నిన్ను వెతుక్కుంటూ నేను రావాల్సిన అవసరమే లేదమ్మా. ఎందుకంటే నీకు మనస్సాక్షి అనేది లేకుండా పోయింది. నాలాంటి పేదవాళ్లకు పూట గడవకూడాలంటేనే కష్టపడాలి. అయినా నిన్ను వెతుక్కుంటూ వస్తే ప్రశాంతత దొరుకుతుందని నమ్మి వచ్చాను. అది దొరకలేదు. సరే, ఇక నాకు ఇక్కడ పనేంటి? నేను వెళ్తున్నాను. మళ్ళీ నిన్ను చూడ్డానికి తిరిగి రాను అని చెప్పి ఆమె ఆ క్షణమే ఆ గుడి నుంచి బయటకు వచ్చేసింది. చాలాసేపటి తర్వాత తన ఇంటికి వెళ్ళాడు. తూలుతూ కనీసం నిలబడలేనంత మత్తులో ఇంట్లోకి అడుగుపెట్టాడు సుభాష్. ఆ రోజు కూడా ఇదే పరిస్థితి అనుకుంటూ అతని తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని పట్టుకుంది. ఈరోజు శశి కూడా తనతో రాలేదు. ఈ పాపిష్టివాడు ఈ బండి ఎలా నడుపుకొచ్చాడో, రోజు ఇలాగే చేస్తున్నాడు. ఏదైనా అయితే నేనేం చేయాలి? ఒక్కడంటే ఒక్కడే మగపిల్లాడని కన్నాను. ఈరోజు వాడి జీవితం ఇలా బీడుగా పడి ఉందే అని మదన పడుతుండగా అప్పుడే సుభాష్ అది నన్ను పూర్తిగా వదిలేసి వెళ్ళిపోయింది. ఇక తనకి నాకు సంబంధమే లేదు. నా ఇంటి పేరు కూడా బిడ్డకు పెట్టదంట అని మత్తులో తల్లి దగ్గర తడబడుతూ మాట్లాడుతుండగా అప్పుడే కవిత గర్భంగా ఉన్న విషయం సుభాష్ తల్లికి తెలిసింది. వెళ్ళిపోయింది అని వాపోతుండగా ఆమె అతన్ని పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి కొంచెం మజ్జిగలో అల్లం కలిపి తీసుకువచ్చి అతనికి తాగమని ఇచ్చింది. ఈ రోజుటికైతే ఈ పార్ట్ని ఇక్కడితోటి ఆపేస్తున్నానండి. నెక్స్ట్ పార్ట్లో తన తల్లి కవిత యొక్క అత్త కవితతో ఎలా ప్రవర్తించబోతుంది, అదే కాక మన కథా రచయిత ఉంది కదండి కావేరి, కళ్యాణ్ ఇద్దరు ఉన్నారు కదా. కావేరి కూడా గర్భవతి అని డాక్టర్ చెప్తారా, లేకపోతే అక్కడ కూడా ఏమైనా ట్విస్ట్ ఉందా అనేది మరొక పార్ట్లో తెలుసుకుందాం. ఈ కథను ఇంతవరకు విని కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ నచ్చింది, ఇంకొక పార్ట్ కావాలి అని చాలామంది కమెంట్ చేస్తున్నారు కదా. దానికి నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎంత సంతోషంగా ఉందో తెలుసా. ఇక్కడ ఈ పార్ట్లో ఎలాగైతే కవితకి తాళిచ్చేశాక మనసు ప్రశాంతంగా అనిపించిందో నాకు కూడా మీ కమెంట్స్ అన్నీ చదివాక అంతకన్నా సంతోషం అనమాట. అంటే నా సంతోషాన్ని అలా కంపేర్ చేశాను. సో ఈ కథని ఇంతవరకు విన్నారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రేపు మళ్ళీ సేమ్ టైంకి ఇంకొక పార్ట్తో రావాలంటే నాకు కూడా కొంచెం ప్రోత్సాహం కావాలి కదా. అదే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలే మర్చిపోకండి. రేపు మరొక మంచి పార్ట్తోటి కలుసుకుందాం. ఈరోజు మీ అందరినీ ఎంటర్టైన్మెంట్ కోసమే కొంచెం పెద్ద పార్ట్ని అయితే తీసుకొచ్చాను. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఉంటాను మరి. రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.